ప్రియ దేవుని బిడ్డలారా, మొత్తం 66 పుస్తకాలని 12 దశలు చేశారు. 12 ఫేజెస్, 12 స్టేజెస్ అంటారు, క్షమించండి, 12 దశలు. చూడండి, సృష్టి దశ అంటే మీకు అర్థమైపోయింది కదా, రైట్. పితరుల దశ అది కాదు, ఆదికాండంలోనే 11వ అధ్యాయం నుంచి అబ్రహాం నుంచి మొదలవుతుంది, ఎంతవరకు చివరి వరకు అయిపోతుంది. ఆ తర్వాత నిర్గమ దశ అంటే నిర్గమకాండము తెలుసు కదా, దశ తెలుసు. ఆ తర్వాత విజయ దశ, యెహోషువ గ్రంథానికి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత న్యాయాధిపతుల దశ, అదొక స్టేజ్. ఆ తర్వాత మొదటి సమయాలు, రెండో సమయాలు, మొదటి రాజులు, రెండో రాజులు, మొదటి దినవృత్తాంతాలు, రెండో దినవృత్తాంతాలు, ఇవన్నీ వచ్చేస్తాయి. అస్తవ్యస్త రాజ్య దశ అంటే చివరికి వచ్చేసరికి ఆ రాజ్య దశలోని కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి కదా, రాజులు సరిగ్గా ఉండరు, అది కయోటిక్ స్టేజ్ అంటారన్నమాట. ఆ తర్వాత చెర దశ, దేవుడు ఏం చేశాడు, వాళ్ళని బబులోని చెరలోకి పంపించేశాడు, అక్కడ జరిగింది, ఆ విషయాలు కూడా ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ చెర నుండి తిరిగి వచ్చిన దశ కదా, జెరుబ్బాబెలు మన నాయకత్వంలోని తిరిగి ఎజ్రా నెహెమ్యా నాయకత్వంలోని మళ్ళీ 50,000 మంది యూదులు వెళ్ళి అక్కడ చేయడం చూస్తాం. అక్కడికి అయిపోయింది, ఎక్కడ మలాకీతో పూర్తయిపోయింది. ఇప్పుడు క్రొత్త నిబంధనలోని మొదటి దశ ఏంటది, సువార్తలు, సువార్త దశ. రెండవది అంటే ఏంటిది, అపొస్తలుల కార్యాలు. ఆ తర్వాత పత్రికల దశ, ఇంకా తర్వాత ఇవి. కానీ పాత నిబంధనని మనం అప్పుడే స్టార్ట్ చేయం, క్రొత్త నిబంధన మీ ఇంట్రెస్ట్ని బట్టి, అందుకే లేకపోతే పాత నిబంధన స్టార్ట్ చేసేవాడిని. క్రొత్త నిబంధనలు మనం మొదలు పెడతాం, 3 దశలే క్రొత్త నిబంధనలు మనకి కనబడతాయి, అర్థమైందా? అయితే ఈరోజు మీ బైబిల్ తెరవండి, ఒకసారి మీ బైబిల్ తెరచి మలాకీ 4:6 ఒకసారి చదవండి. మలాకీ 4:6. నేను వచ్చి దేశమును శపించుకుంటున్నట్లు, నేను వచ్చి దేశమును శపించుకుంటున్నట్లు అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టును పిల్లల హృదయములను తండ్రుల తట్టును త్రిప్పును. అయిపోయింది కదా, క్లోజ్ అయిపోయిందా? ఒక పేజీ పక్క తిరగండి. మత్తయి 1:1 చదవండి. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఈ రెండిటి మధ్యన ఏం పేజ్ ఉంది మీ బైబిల్లో? వైట్ పేజ్ ఉంది కదా. ఈరోజు మనం చూసేది ఆ వైట్ పేజ్ గురించి చూస్తాం, అంతే. సువార్త దశ ఎక్కడ, మత్తయి సువార్త నుంచి మొదలైంది కదా, అర్థమైందా? ఆ తర్వాత పునరాగమన దశ మలాకీతో పూర్తయిపోయింది. ఈ రెండింటి మధ్యన ఏముంది? వైట్ పేజ్ ఉంది ఒకటి. ఆ వైట్ పేజ్ గురించి ఈరోజు మీకు చెప్పాలని ఆశపడతా ఉన్నమాట. ఆ తెల్ల కాగితంలో ఉండే చరిత్ర, అదే పాస్టర్ గారు తెల్ల కాగితంలో చరిత్ర ఏంటంటారట. గమనించండి, ఆ తెల్ల కాగితంలోని 400 సంవత్సరాల చరిత్ర ఉంది. ఎంత? 400 years. కొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్యలో ఉండే ఆ తెల్ల కాగితం చరిత్ర 400, రైట్. ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్ అంటారు, అంటే నిబంధనల మరి మధ్యకాలము అంటారు, నిబంధనల మధ్యకాలము, ఇంటర్ టెస్టమెంటల్ పీరియడ్. మలాకీ 4:6 నుండి మత్తయి 1:1 మధ్యలో జరిగిన చరిత్ర మనకి అర్థం కాకపోతే కొత్త నిబంధన మీకు అర్థం కాదు. మళ్ళీ చెప్తా ఉన్నా, ఎందుకంటే పాత నిబంధనలోని లేని కొన్ని పేర్లు, కొన్ని వ్యవస్థలు, కొన్ని వ్యవహారాలు, కొన్ని పండుగలు, కొంతమంది వ్యక్తులు ఎక్కడ కనబడతారు? కొత్త నిబంధనలో కనబడతారు. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? యేసు ప్రభు కానీ, పౌలు గారు కానీ, పేతురు గారు కానీ పాత నిబంధనలో కొన్ని మాటలు, కొన్ని ప్రవక్తల యొక్క విషయాలు ఆయన కోట్ చేస్తుంటారు, అలా రాయబడి ఉంది కదా అని. కానీ అది వాళ్ళు చెప్పినట్టు అక్కడ ఉండదు, అంత క్లియర్గా ఉండదు, అంత ఎక్కువ అలాగే ఉండదు, కొంచెం మార్చి ఉంటుంది. కారణం ఏంటి? అది కూడా చూడాలి. వాక్యాన్ని మార్చేస్తారా, లేకపోతే సరిగ్గా చదవలేదా వాళ్ళు? కాదు. ఆ మధ్యలో ఉండే చరిత్ర మనకు అర్థమవుతే, ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుని సేవకులరా, క్రొత్త నిబంధన చాలా ఈజీగా మనకి అర్థమవుతుంది. రైట్, ఖాళీ పేజీ. మనం ఇప్పుడు ఏం చూడబోతున్నాం? ఖాళీ పేజీ. పాత నిబంధన, కొత్త నిబంధన. ఈ మధ్యకాలంలోని 400 సంవత్సరాల్లో ఏం జరిగిందంటే చాలా మార్పులు జరిగాయి. పాత నిబంధనలోని పారసీకుల పాలనలతోని, మాదీయుల పారసీకుల పాలనతో పాత నిబంధన ముగిసిపోతుంది. క్రొత్త నిబంధన ఎవరి పాలన వచ్చింది? రోమా. వెరీ గుడ్. రోమియోల పాలన నుంచి మొదలైంది. పారసీకుల పాలనతో ముగిసింది, రోమియోల పాలనతోని ప్రారంభమైంది. ఈ మధ్యలో ఏ పాలనలు రాలేదా అంటే వచ్చాయి. ఆ మధ్యలోది దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడలేదు. చరిత్ర మళ్ళీ చెప్తా ఉన్నాను, జాగ్రత్తగా వినండి. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినంత మాత్రాన చరిత్ర జరగలేదని కాదు. ఈ 400 సంవత్సరాలని నిశ్శబ్ద యుగము అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? సైలెంట్ పీరియడ్ అంటారు. కానీ అది సైలెంట్ పీరియడ్ కాదు. గమనించండి, చాలాసార్లు అండి మనం చేసే ప్రార్థనకి లేక దేవుని సన్నిధిలో పెట్టే మరొక పాట పాడాడు, ఉన్నావా అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా. చాలా బాధపడి రాశాడు ఆ పాట, పాపం కష్టపడి, ప్రభుని నమ్ముకోలేదు కాబట్టి. కానీ ప్రభువుని నమ్ముకున్న మనకు కొన్నిసార్లు అలా అనిపిస్తూ ఉంటుంది, ఏం దేవుడు మాట్లాడడం లేదేటి, దేవుని స్వరం వినబడడం లేదేటి. గమనించండి, దేవుడు, గాడ్ ఈజ్ వెరీ మచ్ యాక్టివ్ ఇన్ హిస్ సైలెన్స్. దేవుడు తన నిశ్శబ్దంలో కూడా చురుకైనవాడు. ఆయన మాట వినబడనంత మాత్రాన, ఆయన స్వరూపము కనబడనంత మాత్రాన, ఆయన స్వరము వినబడనంత మాత్రాన, ఆయన స్వరూపము కనబడనంత మాత్రాన దేవుడు కళ్ళు మూసుకుని కూర్చుని ఉండేవాడు కాదు అనే విషయాన్ని ఈరోజు ఖచ్చితంగా మీ ముందు ఉంచుతాను. ఎలాగా ఆయన ఈ 2 నిబంధనల మధ్య ఎంత అద్భుతంగా పనిచేశాడో, దేవుడు నిశ్శబ్దంలో ఎంత ఉన్నతంగా పనిచేస్తాడో, దేవుడు నిశ్శబ్దంలోనే ఆయన శక్తి సామర్థ్యాలు ఏమీ తగ్గలేదు అని ప్రపంచానికి ఎంత చాటి చెప్పాడు. అంత మాత్రమే కాదు, తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడానికి ఆ స్టేజ్, ఆ యొక్క వేదిక ఎంత అద్భుతంగా సెట్ చేశాడు. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఏదైనా కార్యం చేయడానికి ఏం చేస్తాడు తెలుసా? ఒక వేదిక సెట్ చేస్తూ ఉంటాడు, ఒక ప్లాట్ఫామ్ వేస్తూ ఉంటాడు, దాని మీద అద్భుతమైన ప్లేలెట్, ఒక నాటిక చూపించడానికి. అర్థమైందా? ప్రదర్శన ఇవ్వడానికి ఆ వేదికని సెట్ చేస్తున్నాడు. మనకేం కనబడదు, ఏంద్రా చక్క కొట్టలు కొడుతున్నారు, గోల ఏంది అనుకుంటా ఉంటాం. సాయంత్రం వెళ్ళేసరికి అర్థమవుతుంది, ఆ స్టేజ్ చూసిరా, వా ఎంత అద్భుతంగా ఉందిరా. పొద్దున్న ఏమున్నాయి, చెక్క మొక్కలు, సర్వేరాట్లు అవే కనబడతాయి పొద్దున్న. సాయంత్రం వచ్చేసరికి అసలు ఏమీ రూపురేఖలే మారిపోతాయి. నిజమే. గమనించండి, దేవుడు నిశ్శబ్దంలోని ఆయన చేసే పని చెప్తా. తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడానికి ఎంత అద్భుతంగా స్టేజ్ సెట్ చేసి ఆయన్ని ఈ లోకానికి పంపించాడు. పర్షియా లేకపోతే పారసీకుల పాలనతో పాత నిబంధన ముగిసింది, రోమియోల పాలనతో స్టార్ట్ కదా. యూదులు పునరాగమనం, ఎన్ని వేల మంది యూదులు వచ్చారు? 50,000 మంది యూదులు ఎజ్రా నెహెమ్యా నాయకత్వంలోని వెనక్కి వెళ్ళి అక్కడ పట్టణాన్ని కట్టడం, జెరుబ్బాబెల్ నాయకత్వంలోని దేవాలయాన్ని కట్టడం మనందరికీ బాగా తెలుసు. అక్కడికి సెటిల్ అయిపోయారు, క్లోజ్, పాత నిబంధన పూర్తి. ఆ తర్వాత ఏం జరిగింది అని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవాలయాన్ని కట్టినప్పుడు మనకు తెలుసు, ఒక్కొక్కడు మొదట 4 రోజులు బాగానే వచ్చారు, ఇటుకలు కట్టేశారు. ఆ తర్వాత 5వ రోజు నుంచి ఒక్కొక్కటి డౌట్ వచ్చింది, కట్టేస్తున్నాగా మన సంగతి ఏంటి, 4 డబ్బులు వెనకేసుకోవాలి కదా అని చెప్పి ఏం చేశారు, మందిరాన్ని అక్కడ పడేసి ఇల్లు కట్టుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు దేవుడు ఎవరిని పంపించాడు? జకర్యా, హగ్గయిని పంపించాడు. హగ్గయ్య ఏమన్నాడు? దేవుని మందిరం పాడై ఉండగా మీరు సరంబివేశన గృహంలో నివసించడం న్యాయమయ్యా అని దేవుడు వారిని చెప్పాడు. 14 సంవత్సరాలు అలా వదిలేశారంతే పునాదేసి లిటరల్గా. అప్పుడు దేవుడు మాట్లాడాడు. దేవుడు వెంట కంగారు గుడ్డు కాదు మనలాగా, ఆయన వెయిట్ చేస్తాడు. ఆ తర్వాత నిర్మాణం ప్రారంభమైంది, మలాకి ఆఖరి ప్రవచనంతో క్లోజ్ అయిపోయింది. పాత నిబంధన ముగింపు. ఇక కొత్త నిబంధన గ్రంథం తెరవగానే గమనించండి,
అదే భూమి, నేల ఏం మారలే, అదే ప్రాంతము. కానీ ఆధిపత్యం పారసీకులది కాదు, ఎవరిది? రోమేయులది. పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉండిపోయాయి. ఇప్పుడు ఏమైంది? అప్పుడు రాజులు వాళ్ళు పరిపాలించేవారు, ఇప్పుడు ఇశ్రాయేలు రోమా గవర్నర్ల చేత పరిపాలించబడుతుంది కదా. ఎంత మార్పు వచ్చింది! కొత్త నిబంధనలో చూసే కొన్ని పాలనా వ్యవస్థలు, ప్రభుత్వ వ్యవస్థలు పాత నిబంధనలో లేవు. రాజకీయాలు మారిపోయాయి, భాష మారిపోయింది. అవునా? పాత నిబంధనలు ఏ భాష? హెబ్రీ భాష మాట్లాడేవారు. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమైంది? గ్రీకు భాష మాట్లాడడం మొదలుపెట్టారు. అరామీ భాష, గ్రీక్ భాష మాట్లాడడం మొదలుపెట్టారు కదా. ఏమైంది? అదే భూమి సడన్గా, లేకపోతే సడన్గా అంటే 400 సంవత్సరాలు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా చూద్దాం, ఉండండి. బైబిల్ అనువాదం భిన్నమైంది, కానీ యూద మతం మాత్రం కొనసాగుతూనే ఉంది కదా. యేసుప్రభు రాకముందు ఎవరండి మతం? యూదులే కదండి వాళ్ళందరూ. యేసుప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత క్రైస్తవ మతం, అపొస్తల కార్యాలను మొదట అంత్యోక్యలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. అప్పటి నుంచి క్రైస్తవులని పేరు మనకి టైటిల్ వచ్చింది. అంతమంది వరకు కూడా యూదులే కదా ఉన్నారు, యూదు రక్షించబడిన యూదులు. లేకపోతే ఈ వ్యత్యాసం అంటే ఖాళీ పేజీ మనం స్టడీ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు దేవుడు మాట్లాడాడు, ఆపేశాడు. 400 సంవత్సరాలు మాట్లాడలే. అదే చెప్పాం కదా, హెబ్రీ 1:1. పూర్వకాలమందు నానా సమయములలోను నానా భాగములుగా, నానా సమయముల్లో అంటే కిందన చూడండి, ఫుట్ నోట్స్లో ఏముంది? నానా భాగములుగా, నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఇంతకీ దేవుడు ఏం మాట్లాడాడు అంటే, దేవుడు ఎప్పుడు కూడా 2 విధాలుగా ప్రధానంగా మాట్లాడతాడు. గమనించండి. మొట్టమొదటిది సృష్టి ద్వారా దేవుడు మాట్లాడాడు. అవునా? మొట్టమొదటి సృష్టి ద్వారా ఎలా మాట్లాడాడు? కీర్తన 19వ కీర్తన. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురము చేయుచున్నవి, పగటికి పగలు బోధ చేయుచున్నవి, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినబడదు, వాటి కొలనులు భూమి అంతటా. దట్స్ ద వే గాడ్ స్పీక్స్. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడడం అని అనుకోకండి ఎప్పుడైనా సరే. సృష్టి అంతా మనం చూస్తున్నప్పుడు ఆ సృష్టిలో ఆయన స్వరం ఏమంటుంటుంది? మనకి ప్రత్యక్షంగానో పరోక్షంగానే వినబడుతూనే ఉంటుంది. రెండవది దేవుడు మాట్లాడేది ఆయన తన యొక్క వాక్కు ద్వారా మాట్లాడతాడు. హీ యాక్చువల్లీ గాడ్ టాక్స్ త్రూ క్రియేషన్ అండ్ గాడ్ స్పీక్స్ త్రూ రెవల్యూషన్. అర్థమైందా? ఆయన ప్రత్యక్షత ఏంటి? ఆయన ప్రత్యక్షత వాక్కు. ఆయన యొక్క వాక్కు ద్వారా మాట్లాడతాడు. ఈ రెండింటి ద్వారానే దేవుడు మాట్లాడతాడు. మీకు అర్థమైంది కదా. ఇంకెవరైనా వచ్చి చెవులో దేవుడు ఇలాగ గుసగుసలాడాడు అవన్నీ పెద్దగా నేను నమ్మను. ఎందుకంటే దేవుడు ఖచ్చితంగానే తన వాక్కు ద్వారానే మాట్లాడతాడు, లేకపోతే సృష్టి ద్వారానే మాట్లాడతాడు. మిగతావన్నిటికీ ఆయన మాట్లాడిన దానికి అది ఒక దర్శనం ద్వారానో ఏమండి, అది ఒక మాట ద్వారానో స్థిరపరుస్తాడు. అంతేగాని డైరెక్ట్గా ఇప్పుడు అలా మాట్లాడు. మనకు వచ్చిన దర్శనం కానీ కళ కానీ మనకు వచ్చిన జరిగింది ఏదైనా కానీ అవన్నీ కూడా దేవుని వాక్యంతో సరిపోకపోయాయి అనుకోండి, అది అబద్ధం, అది సాతాను నుండి వచ్చింది. మనకొచ్చిన కళ కానీ దర్శనం కానీ ఏమైనా సరే దేవుడు ఇచ్చాడని నువ్వు మాట్లాడితే కనుక అది వాక్యంలో కనబడాలి, వాక్య ప్రకారము ఉండాలి. లేకపోతే వాడు దొంగ బోధకుడు, వాడు చేస్తుంది దొంగ ప్రవచనము, దొంగ బోధ. నమ్మకండి, ఎప్పుడు నమ్మకండి. దట్ షుడ్ బి ఇన్ లైన్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వెదర్ ఇట్ ఈస్ అ విజన్ ఆర్ అ డ్రీమ్, వాట్ ఎవర్ యూ కాల్ అ ప్రొఫెసీ. ఈ కాలంలో ప్రవక్త అని పేరు పెట్టుకుంటూ ఉన్నారు చాలామంది. విమర్శించడానికి నేను లేను. ప్రవక్త అనే వారికి దేవుడు ప్రత్యేకంగా ఆర్డైన్ చేసి అభిషేకించి ఇచ్చిన ఒక ప్రత్యేకమైన ఆఫీస్, అంటే పని, అది ప్రవక్త పని. ప్రవక్త అనేవాడు జరిగింది చెప్పాలి, జరుగుతుంది చెప్పాలి, ఇక్కడ సెట్ అవ్వకపోతే ఏం జరుగుతుందో చెప్పాలి.
దేవుడు నీకు మగబిడ్డను అనుగ్రహిస్తున్నాడు ప్రవచనం అది. దేవుడు నీ అప్పులు తీర్చేస్తున్నాడు ప్రవచనం అది. ఎప్పుడు చెప్పబోయా? గమనించండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క పరిచర్యలో ఉన్న మనము ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలి. మనకొచ్చింది మనుషుల ఇచ్చ వలన పుట్టింది కాదు, దైవావేశం వల్ల కలిగిన లేఖనాలను మనం బోధిస్తూ ఉన్నాం. మర్చిపోకూడదు ప్రియ దేవుని బిడ్డలారా. రైట్. దేవుడు ఆయన క్రియేషన్ ద్వారా మాట్లాడాడు, 2 రెవల్యూషన్ ద్వారా. అర్థమైందా? ఈ యొక్క దినాల అంతమందు ఎవరి ద్వారా మాట్లాడాడు? ఆయన కుమారుని ద్వారా మాట్లాడాడు. రైట్. ఇంక అందులో తిరగలేదు కదా. త్వరగా వెళ్ళిపోదాం ప్రియ దేవుని బిడ్డలారా. ఓకే, 15 శతాబ్దాలు దాదాపు దేవుడు మాట్లాడాడు. దేవుని ద్వారా, ఆయన వాక్యం ద్వారా, ఆయన తాలూకా సృష్టి ద్వారా మాట్లాడాడు. అయితే ఇప్పుడు చూడండి, ఆ తర్వాత 400 సంవత్సరాలు ఏం మాట్లాడలే. సైలెంట్ పీరియడ్, నిశ్శబ్ద యుగము. దేవుడు మాట్లాడలే. ఈ కాలంలో దేవుడు ప్రవక్తలను పంపలేదు. ఏ కాలము? 400 సంవత్సరాలు. ఆయన రచయితలను పంపలే, దీర్ఘదర్శుల్ని పంపలే, యాజకుల్ని. అరే ఏం చేశాడండి దేవుడు? గమ్ము కూర్చున్నాడా చేతులు కట్టుకొని? అంత మాత్రాన అంత నిశ్శబ్దమైంది. అబ్బా ఏం కాదు కాదు కాదు. ప్రపంచమంతా అలకలోలంగా ఉంది. ఆ సమయంలో దేవుడు పరలోకం నుంచి మాట్లాడలేదు, అంతే. మీకు అర్థమైంది కదా. ప్రపంచమంతా మామూలుగానే ఉంది, కానీ దేవుని స్వరము పరలోకం నుంచి వినబడలేదు. అందుకోసం వాటినే అన్నారు. రైట్. ఈ 400 సంవత్సరాల్లో, ఈ నిశ్శబ్ద యుగంలో జరిగిన 3 ప్రధానమైన విషయాలు మీకు అర్థమైపోతే కొత్త నిబంధనంతా అర్థమవుతుంది. ఒకటి, భౌగోళికంగా ఏమి మార్పులు సంభవించాయి ఏంది. మూడవది, ఆధ్యాత్మికంగా స్పిరిచువల్గా. మీకు అర్థమైంది కదా. రైట్. ఈ 3 విషయాలు కూడా ఈ 400 సంవత్సరాల్లోని ఎలా జరిగాయో చాలా మంచి హిస్టరీ అండి ఇది. నేను చెప్పేది కళ్ళబుల్లి కబర్లు కాదు. మీకేమైనా డౌట్స్ నోట్ చేసుకొని వాటిని ఇంటర్నెట్లోని చెక్ చేసుకోండి. నేనేమైనా అబద్ధం చెప్తే కనుక. ఇదంతా చరిత్ర, పుక్కిటి పురాణం కాదు. రైట్. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ 400 సంవత్సరాల్లో భౌగోళికంగా అంటే స్థలపరంగా అది ఏం జరిగింది, సాంస్కృతికంగా ప్రజలు అలవాట్లు, వాటి యొక్క ఈ యొక్క ఏమంటారు సాంప్రదాయాలు ఎలాగున్నాయి, ఎలాగ జరిగింది. మూడవది, ఆధ్యాత్మికంగా మతపరంగా ఏం మార్పులు సంభవించాయి ఈ 400 సంవత్సరాల్లో మనం చూడబోతున్నాం. త్వరగా పాత నిబంధనలో మళ్ళీ చెప్పాను కదా, అధికారంలో ఉన్నది ఎవరు? పారసీకుల సామ్రాజ్యం. కొత్త నిబంధనకు వచ్చేసరికి పాత నిబంధనలోని దేవుడు కోరేషుని ప్రేరేపించాడు, అన్యరాజుని ప్రేరేపించి యూదులను తీసుకెళ్ళి కట్టించాడు. చాలా ఆలయ పునర్నిర్మాణం కట్టించాడు. ఆ తర్వాత అర్థహశస్త వచ్చాడు. అర్థహశస్త దగ్గర ఎవరు పనిచేశారు? నెహెమ్యా పనిచేశాడు. నెహెమ్యాని తీసుకెళ్ళి పట్టణం గోడనే కట్టించాడు. దేవుడు తన యొక్క పనిని ఆపడండి. అర్థమైంది కదా. నీవు ఒక చిన్న గ్రామంలో, ఒక చిన్న పేటలో చేస్తున్నావు అనుకో, నీ ద్వారా స్టార్ట్ చేసిన సేవ దేవుడు ఆపడు, నువ్వు నమ్మకంగా ఉంటే కనుక. మిన్ను విరిగి మీద పడినా, ప్రపంచం తలకిందులైనా సరే దేవుడు తన పనిని ఆపడం. మళ్ళీ చెప్తాను, గాడ్ విల్ నెవర్ స్టాప్ హిస్ వర్క్ అట్ ఎనీ కాస్ట్. ఏది ఏమైనప్పటికీ ఆపడు. చక్కగా వాళ్ళు వాడుకున్నారు. ఇప్పుడు యాక్చువల్ జరిగింది ఏంటంటే, బబులోను చెరలోకి వెళ్ళిపోయారు. బబులోను సామ్రాజ్యం. బబులోను సామ్రాజ్యం నుంచి మాదీయుల, పారసీకుల, దానియేలు ఎంతమంది రాజుల కింద పనిచేశాడు? 4 రాజుల కింద పనిచేశాడు కదా. మాదీయుల పారసీకుల సామ్రాజ్యం వచ్చింది. మాదీయుల పారసీకుల సామ్రాజ్యం తర్వాత 400 నిశ్శబ్ద కాదు చురుకైన సంవత్సరాలే. ఇవి ఎక్కడ కనబడతాయంటే, అపోక్రిఫా తెలుసా మీకు? విన్నారా అపోక్రిఫా? ఆర్సిఎం కన్వర్ట్స్ ఎవరు లేరు ఇందులో అండి. రైట్. మన ఆర్సిఎం సోదరులు, రోమన్ క్యాథలిక్ సోదరుల యొక్క బైబిల్ కొంచెం వేరుగా ఉంటుంది. మన పుస్తకాలతో పాటు ఇంకో కొన్ని పుస్తకాలు ఉంటాయి. 66 పుస్తకాలు కాకుండా ఎక్స్ట్రా పుస్తకాలు ఉంటాయి. వాటిని అపోక్రిఫా అంటారు. మెకాబిస్ 1, మెకాబిస్ 2 ఇలాంటివి పుస్తకాలు ఉంటాయి. అయితే వాటిని ఏమించి
బైబిల్ శాస్త్రంలోని లేకపోతే పండితులు లేకపోతే దైవ సేవకులు ఏం చేశారంటే అవి దైవావేశం చరిత్రే, మళ్ళీ చెప్తున్నాను, అపక్రఫ అనేది అబద్ధ గ్రంథం కాదు, చరిత్ర. కానీ దైవావేశ గ్రంథం కాదు. అర్థమైందా మీకు? మానవులు మన సోషల్ ఉంది కదా, సోషల్లో ఎలాగా మన చరిత్ర, అశోకుడు రోడ్ల పక్కన చెట్లు నాటించాడు, చరిత్ర అది, అదే దైవావేశం కాదు. అర్థమైందా? మనం ఫాలో అయిపోవడానికి. సో అలాగా అది అపక్రిఫ గ్రంథాలు కాబట్టి కొంత చరిత్రను తెలియజేస్తాయి. ఇప్పుడు దానియేలు గ్రంథంలో నుండి చాలా అద్భుతమైన చరిత్ర ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, త్వరగా చెప్తా. దానియేలు గ్రంథంలోని ఈ 400 సంవత్సరాల్లోని ఏమి జరుగుతుంది అని చాలా స్పష్టంగా దానియేలు గ్రంథంలో రాయబడింది. క్లియర్గా చెప్తా మీకు, ఎంత ఈజీగా ఉంటుందంటే అబ్బా ఇదా అని అనుకుంటాం అన్నమాట. దానియేలు గ్రంథంలోని 7వ అధ్యాయం చూద్దాం. 2వ అధ్యాయం తీయండి చెప్తా. 2వ అధ్యాయంలో దానియేలులో ఏం జరిగింది? మనవాడికి కల వచ్చింది, సార్వాడికి కల వచ్చింది. రాత్రి నిద్రపోతున్నాడు. నిద్రపోవడంలా ఏం జరుగుతుంది, నా తర్వాత ఎవడు, నా పరిస్థితి ఏందిరా, రాజ్యం విడిపోతుందిరా అని కింద ఆ మీద మనం కూడా కూర్చుంటాం కదా, సేవ విడిపోతూ ఉంది, ఏం జరుగుతూ ఉంది, ఆ తర్వాత ఏమవుతుంది, ఇలాంటి భయపడుతుంటే మనకి భయంకరమైన కళ్ళు వస్తూ ఉంటాయి. ఏం కళ్ళు? వచ్చి మనకు తన్నిసినట్టు, కొట్టేసినట్టు ఇలాంటి కళ్ళు వస్తూ ఉంటాయి కదా. మొత్తానికి అలాంటి కళ కాదు, కానీ మనోడికి ఇలాగ ఆలోచిస్తూ ఉంటే ఒక కళ వచ్చింది. కళ రాగానే ఏం చేశాడు? కళ మర్చిపోయాడు. అది కరెక్ట్గా చెప్పారండి. కళ రాగానే ఏం చేశాడు? మర్చిపోయాడు. పోనీ మర్చిపోయినాడు, ఊరుకున్నాడా? మనకు కూడా కళ్ళు వస్తుంది, బోల్డ్ కళ్ళు, అవునా? ఈరోజు నిన్న రాత్రి కళ రాని వాళ్ళు చేతులు ఎత్తండి. చిన్న పెద్ద కళ ఏదో వస్తుంది, మీరు చెయ్యెత్తారంటే మీరు కళ మర్చిపోయారు అన్నమాట. యాక్చువల్గా కళ వచ్చింది కానీ మర్చిపోయారు. ఏదో కళ వస్తూనే ఉంటుంది, మనకు గుర్తుండవు అవి. సో కానీ మనోడికి ఆ కళ భయంకరంగా బాధ పెట్టింది. అందరినీ పిలిచాడు, శకుని గాండర్ని మొత్తం అందరినీ పిలిచాడు, కల్దీల్ని పిలిచాడు. అందులో ఉన్న వాళ్ళు ఫేమస్, కాల్దియన్స్ ఆర్ ఫేమస్ ఈ యొక్క సూత్ సేయింగ్లు, జ్యోతిష్య శాస్త్రం ఇలాంటిలో బాగా ఫేమస్ వాళ్ళు, మంత్రతంత్రాలు కల్దీలు. పిలిస్తారే పిలిచాడు. ఎవడు చెప్పలేకపోతే అరే అందరు నరికి పారేంటారు మొత్తం అందరిని, ఎవడు లేకుండా అని చెప్పేసి కేగేసాడు. దానియేలు తెలిసింది. దానియేలు తెలియని దానియేలు గారు ఆఫీసర్ ఎవరు? అర్యోకు దగ్గరికి వస్తే ఏం సార్, ఏం జరిగింది సార్, అసలు సంగతి ఏంటి అని అడిగాడు. అడిగితే నీ అసలు చంపేస్తున్నారు రాయి, నీకేం తలకాయ లేదా, రేపటి పొద్దున్న నీ తలకాయ మీద మెడకాయ మీద తలకాయ ఉండదండి. ఏం జరిగింది సార్ అంటే రాజుగారికి ఒక కళ వచ్చింది. కళ ఏముంది చెప్పేస్తాం కదా, అదే కదా సమస్య కదా, మర్చిపోయాడు. అప్పుడు దానియేలు తన 3 స్నేహితులతో కలిసి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆ కలభావాన్ని మర్చిపోకండి, కలభావాన్ని దేవుడు దానియేలుకి బయలుపరుస్తాడు. దానియేలు దేవుణ్ణి స్తుతిస్తాడు. ఇప్పుడు అర్యోకు దానియేలుని రాజుదేవి తీసుకొస్తాడు. 29వ వచనం, 2వ అధ్యాయం 29వ వచనం త్వరగా. రాజా, ప్రస్తుత కాలం గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకుని తాము పడక మీద పరుండి మనోచింత గలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలగబోవు దానిని తమరికి తెలియజేసెను. అబ్బా ఎంత చక్క మాట్లాడతాడు. నేను ఫాస్ట్కి వెళ్ళిపోతున్నా. నేనేదో పెద్ద తెలివైనడు కాదు, జనాలందరికంటే పెద్ద అమిత జ్ఞానం నాకు ఉన్నదని కాదండి, దేవుడు మీకు తెలియజేశాడు. అర్థమైంది కదా. కాబట్టి ఇలా జరుగుతుంది అని చెప్పాడు. అందులోని మనకేం కనబడుతుంది? అందరూ వాక్యం తెలిసిన వాళ్ళే, మొత్తం చదువు టైం లేదు మనకి. ఏంటి ఆ కళ చెప్పండి? ఒక ప్రతిమ ఏం ప్రతిమ? బంగారు ప్రతిమ. ఎవరికి? గురుగారికి కనబడ్డది, ఆయన మర్చిపోయాడు, పక్కన పెట్టండి. మొత్తానికి ఆ ప్రతిమకి ఎన్ని భాగాలు ఉన్నాయి? 5 భాగాలు కాదు, 4 భాగాలు ఉంటాయి. వాక్యం చెప్పేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, మళ్ళీ చెప్తా ఉన్నా, నోటుకు వచ్చింది చెప్పకండి. బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము, మట్టి కలిసింది. రైట్, 4 గుర్తుంచుకున్నారు కదా. రైట్, ఇప్పుడు ఆ కలభావం చెప్పేశాడు. దాని సూపర్గా చెప్పాడు. దెబ్బకు రాజుగారు ఫంక్ అయిపోయాడు ఫుల్గా. ఏం చెప్పాడు సార్ ఈయన, అసలు సార్ అని చెప్పేసి ఇంకా దేవతలా పూజించిన మొదలుపెట్టి వద్దురా బాబా, ఏం అవసరం లేదు నాకు అని చెప్పి దానియేలు తిరస్కరించాడు. రైట్, ముందుకెళ్ళిపోదాం. మిక్కిలి 4 గొప్ప జంతువులు కనబడ్డాయి. మొట్టమొదటిది ఒకసారి తీసి పెట్టుకోండి. మొట్టమొదటిది సింహములను పోలినది, కానీ దానికి పక్షిరాజుల వంటి రెక్కలు ఉండెను. నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి కనుక మనుషుల వలె పాదములు పట్టుకుని నేలపైన నిలబడిన, మరియు దానికి మానవ మనస్సు వంటి మనస్సు దానికి ఇయ్యబడిను. మొట్టమొదటిది ఏంటి? తల. ఆ బంగారు సామ్రాజ్యం
బబులోను సామ్రాజ్యం. ఏ సామ్రాజ్యం? బబులోను సామ్రాజ్యం గురించి మాట్లాడాడు. రైట్, త్వరగా వెళ్ళిపోదాం. రెండవ జంతువు ఎలుగుబంటిని పోలింది. అది యొక్క పార్శ్వం మీద పండుకొని తన నోట పండ్ల మధ్యన 3 ప్రక్కటెముకలను పట్టుకునేది. కొందరు లెమ్ము విస్తారముగా మాంసం భక్షించమని దాంతో చెప్పిరి. రెండవ భాగము ప్రతిమలోని వెండి రొమ్ము భుజము కలిగింది కదా. అది మాదీయ పారసీకుల రాజ్యం, అంటే బబులోను తర్వాత వచ్చింది. కొంత తగ్గింది కదా, బంగారం నుంచి ఎక్కడికి వచ్చింది? వెండికి వచ్చింది, కొంచెం మిక్సింగ్ వచ్చింది. ఇక మూడవ జంతువుకి వెళ్ళిపోతాను. చాలా జాగ్రత్తగా ఇక్కడ మీరు మీ మనసు పెట్టండి. మూడవ జంతువు ఏ జంతువు? అటు పిమ్మట చిరుత పులిని పోలిన మరి యొక్క జంతువును చూచితిని. మొదటిది సింహాలను పోలింది. అది ఎవరు? దానియేలుకి 7వ అధ్యాయం తీసి పట్టండి. ఇప్పుడు దానియేలు 7వ అధ్యాయం. దానియేలు 7వ అధ్యాయంలో దానియేలుకి వచ్చిన కళ, నెబుకద్నెజరు వచ్చిన కళ సేమ్. ఏంటి? 4 ఇక్కడ గొప్ప జంతువులు వస్తాయి. ఎక్కడికి? దానియేలుకి. అక్కడ 4 భాగాలు నెబుకద్నెజరు కనబడతాయి. మీకు అర్థమైంది కదా? ప్రతిమలో 4 భాగాలు. దానియేలుకి 7వ అధ్యాయంలో వచ్చిన 4 గొప్ప జంతువులు కంపేర్ చేసి చెప్తాను కరెక్ట్గా, ఈజీగా. మొదటిది సింహాన్ని పోలింది. అది నెబుకద్నెజరు యొక్క దీంట్లోని బంగారు శిరస్సుని పోలింది. ఏ సామ్రాజ్యం అది? గట్టి చెప్పాలా? బబులోను సామ్రాజ్యం. ఇక రెండవది జంతువు ఎలుగుబంటిని పోలింది. దానియేలుకు వచ్చింది. అది నెబుకద్నెజరు కళ్ళలోని ఏ భాగము? వెండి గల రొమ్ము భుజము కలిగిన సామ్రాజ్యం. ఏ సామ్రాజ్యము? మాదీయుల పారసీకుల సామ్రాజ్యము. ఇక 3కి వెళ్ళిపోదాం. మూడోది చిరుత పులిని పోలిన మరి యొక్క జంతువుని చూశాడు. ఎవరు? దానియేలు చూశాడు. అది నెబుకద్నెజరు కళ్ళలోని ప్రతిమ యొక్క ఇత్తడి ఉదరము తొడలు. అర్థమైందిగా? ఉదరం అంటే ఏంటి? పొట్ట. ఉదరము పొట్ట, తొడలు. అది ఇత్తడిది. అదే సామ్రాజ్యము? గ్రీకు సామ్రాజ్యం. అర్థమైందా? ఇక్కడ వరకు క్లియర్గా చెప్పేశాడు. గ్రీకీయులు ఇలాగ అధిపతి వస్తాడు, ఇలాగ వస్తాడని చెప్పేశాడు. ఇక 4వ దానికి వెళ్దాం. ఇది భిన్నంగా ఉంది. మహాత్యములు గలది, ఇనుప దంతాలు. జాగ్రత్తగా వినండి. 10 కొమ్ములు, మృగదర్శనంలోని చివరి భాగం. ఇది నెబుకద్నెజరు యొక్క కళ్ళలోని ఆఖరిది. ఇనుము మట్టి కలిసిన పాదాలు. 2వ అధ్యాయము 7వ అధ్యాయం. దానియేలుకు వచ్చిన దర్శనము, నెబుకద్నెజరుకు వచ్చిన కళ. అర్థమైంది కదా? దానియేలు కళ రాలే, దర్శనం వచ్చింది. నెబుకద్నెజరుకు వచ్చిన కళ, దానియేలు దర్శనము సేమ్. దేని గురించి? తర్వాత జరగబోయే సంఘటనల గురించి రాస్తా ఉన్నాడు. ఈ 400 సంవత్సరాల్లోని చరిత్ర ఇక్కడ మనం చూడబోతున్నాయి. ఇక ఇనుము మట్టి కలయికి వచ్చింది కదా, దానికి పేరు రాయలే. మిగతా 3కి పేరు ఇచ్చాడు. పారసీకులు, మాదీయుల పారసీకులు, బబులోను, ఆ తర్వాత గ్రీకు. కానీ 4వ సామ్రాజ్యానికి పేరు ఇవ్వలేదు. ఆ 4వ సామ్రాజ్యమే రోమా సామ్రాజ్యం. దీని పేరు మాత్రమే ఇవ్వలేదు. మిగతా 3 రాజ్యాల పేర్లు దానియేలు గ్రంథంలో చెప్పాడు. బబులోను, మాదీయుల పారసీకులు, గ్రీకు సామ్రాజ్యం. 3టిని చెప్పాడు అక్కడ. కానీ 4వ సామ్రాజ్యం పేరు మాత్రం చెప్పలేదు. ఇక మాదీయుల పారసీకుల సామ్రాజ్యాన్ని జయించి వచ్చిన సామ్రాజ్యం ఏంటిది? గ్రీకు సామ్రాజ్యం. గమనించండి. ఈ గ్రీకు సామ్రాజ్యంతో ఉన్న ప్రవచనం మీరు బాగా గుర్తుంచుకోవాలి. పాత నిబంధన మళ్ళీ రివిజన్. ఏ సామ్రాజ్యంతో ముగిసింది? మాదీయులు, పారసీకులు. కొత్త నిబంధన తెరుచుకుంది కదా. ఈ మధ్యకాలంలో జరిగిందే చెప్తా ఉన్నాను, జాగ్రత్తగా వినండి. ఈ మాదీయుల పారసీకుల సామ్రాజ్యం నుంచి గ్రీకు సామ్రాజ్యానికి మారడంలోని ఏం జరిగింది పరిస్థితి అంటే, మాసిదోనియా సామ్రాజ్యానికి అధిపతి మాదీయులకి పారసీకులకి తిరగబడి, మాసిదోనియా ప్రాంతం నుంచి మాదీయుల పారసీకుల మీద తిరగబడి పోరాడిన వ్యక్తి పేరు ఫిలిప్ ఆఫ్ మాసిడోన్ అని అంటారు. అంటే మాసిదోనియుడైన ఫిలిప్ అనే ఒక వ్యక్తి పోరాడాడు. దేనికి వ్యతిరేకంగా? మాదీయుల పారసీకులకి వ్యతిరేకంగా. అంతేకాదు, మాదీయుల పారసీకులతో పాత నిబంధన క్లోజ్ అయిపోయింది కదా. ఆ తర్వాత గ్రీక్ ఎలాగొచ్చిందని చెప్తున్నాను మీకు, మధ్యలో ఏం జరిగిందని. ఈయన పోరాడాడు.
ఈ ఫిలిప్ ఆఫ్ మ్యాసిడోన్ అని ఉన్నాడు కదా, ఈయన పాపం దురదృష్టవశాత్తు ఆయన బాడీ గార్డ్స్ ఆయన చంపేశారు. ఎవరిని? ఫిలిప్ గారిని ఆఫ్ మ్యాసిడోన్, మాసిదోనియుడు అని ఫిలిప్ని చంపేశారు. ఈయన ఎవరికి వ్యతిరేకంగా పోరాడాడు? పారసీకులకి, మాదీయులకి వ్యతిరేకంగా పోరాడాడు. అంటే పాత నిబంధన ముగింపు స్టార్ట్ అయింది మాట. ఇప్పుడు కొత్త నిబంధన మధ్యయుగం, నిశ్శబ్ద యుగం ప్రారంభంలో ఏం జరిగిందో చెప్తాను. 400 సంవత్సరాల్లో ఎలా ప్రారంభమైందంటే, ఫిలిప్ ఆఫ్ మెసిడోనికి ఒక కొడుకు ఉన్నాడు. వాడు పుస్తకాల గురుగు, పొద్దున్నైతే బతుకు పట్టుకునేవాడు. ఈయన రాజుగారు. ఎవరు? ఫిలిప్ ఆఫ్ మెసిడోన్. మంచి యుద్ధం అదరగొడతాడు క్యాండిడేట్. చూసారు ఇది పండిత పుత్ర పరమశుంఠ అన్నారట. ఈడేటర్ నా కడుపు నిలాంటి పుట్టాడు, నేను యుద్ధం చేస్తా ఉంటాడు, పుస్తకాలు పట్టుకుని వాళ్ళ కోసం చదువుకుంటా ఉన్నాడు కుర్రగాడు. హై ఏంద్ర ఐడియాలు అని చెప్పి చాలా బాధపడ్డాడు. యుద్ధాలు ఇలాంటి వాటి పట్ల, ఏరా యుద్ధానికి వస్తాడు, మీరు ఎలా అంటాడు, నేను చదువుకుంటాను అనేవాడు మాట్లాడు. వారిని ఇలాంటి వాడు దొరికేటరా బాబు నాకు అని చెప్పేసి బాధపడ్డాడు. సరే అలాగని వదిలేదు కానీ మంచి టీచర్ని పెట్టాడు ఆయనకి. ఆయన పేరు అరిస్టాటిల్. ఏం పేరు? గ్రీకు తత్వవేత్తల్లో నంబర్ 1. ఆ కాలంలోని ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన గొప్ప టీచర్ ఎవడంటే అరిస్టాటిల్. ఆయన తీసుకొచ్చి చెప్పరా బాబు వీడు ఎప్పుడు చదువు అంటున్నాడు అని పెట్టాడు. పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా వినండి. వాళ్ళ నాన్నని చంపేసినప్పుడు, ఫిలిప్ని చంపేసినప్పుడు ఈ కుర్రోడు వయస్సు 20 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? వాడి పేరే అలెగ్జాండర్ ది గ్రేట్. అర్థమైందా? అదే అలెగ్జాండర్ ది గ్రేట్ మొదటి నుంచి యుద్ధాలు చేసేవాడు కాదు, పుస్తకాలు గురుగాడు. కడుపులో మండింది. నాన్నని చంపేశారు, మా నాన్నని. మాసిదోనియా మీద వ్యతిరేకంగా, పారసీకుల మీద, వాళ్ళకి మాదీల పారసీకుల మీద వ్యతిరేకంగా చేస్తే కనుక మా నాన్న చంపేస్తారని వీడికి మండిపోయి ఏం చేశాడంటే, మాసిదోనియాలో జరిగింది ఇది. మాసిదోనియా సామ్రాజ్యం మీద దాడి చేసిన ఆ పరిస్థితుల్లోని పారసీకుల మీద దాడి చేశాడు. క్షమించండి, వీడు పారసీకుల మీద బాధ పెట్టుకున్నాడు, పారసీకుల మీద దాడి చేశాడు. దాడి చేసి, జాగ్రత్తగా వినండి, విదిన్ నో టైం, ఏమాత్రం సమయం తీసుకోకుండానే ప్రపంచమంతా జయించాడు. ఎన్నో జంతువు ఇది? 3వ జంతువు. గ్రీకు సామ్రాజ్యం గురించి మాట్లాడుతున్నారు. రోమా సామ్రాజ్యం ఇంకా రాలే. గ్రీకు సామ్రాజ్యం దేంతో పోల్చాడు? ఉదరము పట్ట జంతువు. ఏ జంతువు అది కదా? ద ఫాస్టెస్ట్ యానిమల్ ఏంటి భూమి మీద? చిరుతపులి. గంటకి 112 మైళ్ళ వేగంతో పరిగెడుతుంది. అంతకన్నా వేగంగా పరిగెత్తే జంతువు ఇంకోటి లేదు. మీకు అర్థమైంది కదా ఇప్పుడు? ఈ 3వ జంతువు ఎవరు? సామ్రాజ్యము గ్రీకు సామ్రాజ్యము. ఎవరు స్టార్ట్ చేశారు? అలెగ్జాండర్ ది గ్రేట్. మీకు అర్థమైంది కదా? ప్రపంచమంతా జయించిన ఒకే ఒక్కడు ఎప్పటికి ఎవరు? అలెగ్జాండర్. 10 సంవత్సరాల్లో మొత్తం చుట్టు పెట్టేశాడు. ఎలా ఫాస్ట్గా వెళ్ళాడు అలెగ్జాండర్ ది గ్రేట్. అతను సాధించిన విజయాలకి ప్యారలల్గా, సమానంగా ఏ విజయము, ఏ రాజు ఇంతవరకు లేదు. దేని వాక్యం అర్థమవుతుందా మీకు? ఎంత చక్కగానండి పోసగుచ్చినట్టు ఏం జరుగుతుంది అని ఎప్పుడు చెప్పాడు? 400 నిశ్శబ్ద సంవత్సరాల్లో ఏం జరుగుతుందో ముందే చెప్పేశాడు. దేవుడు పనిచేస్తూనే ఉంటాడు. ఆయన మాట్లాడలేదు, ముందు మాట్లాడి వదిలిపెట్టాడు. 4 సంవత్సరాలు ఊరుకున్నాడు, కానీ ఆ ముందు చెప్పిన ప్రవచనాలు పక్కగా నెరవేర్చాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ నుంచి మాదీయుల పారసీకుల దాంట్లోనికి తూరు సీదోను పద తెలుసు కదా? ఏమంటాడు? కపెర్నౌమా, నీ దాంట్లో చేసింది ఆ తూరు సీదోన్లో చేస్తే బోళ్ళు మంది కాదు, గోనె బట్ట కట్టుకొని మారు మనసు ముందేవాడు అని చెప్తాడు ప్రభు కదా. తూరు మీకు అర్థమైంది కదా పట్టణం, రైట్. ఈ మాదీయుల పారసీకుల స్థానానికి తూరు నగరానికి వెళ్తాడు. లెబనాన్ ఉంది కదా ఇప్పుడు, లెబనాన్ సముద్ర తీరంలో ఉన్న ఫేనికేయులు అంటారు, ఫినీషియన్స్ అంటారు.
వాళ్ళ యొక్క నగరం తూరు. బయటికి నెట్టిన తర్వాత జాగ్రత్తగా వినండి, అది నెట్టిన తర్వాత మనోడు ఫాస్ట్ కదా, యమా ఫాస్ట్, అక్కడి నుంచి నెట్టి ఏం చేశాడంటే ఇప్పుడు ఈయన దృష్టి యెరూషలేము మీద పడింది. దేని మీద? ఇప్పుడు స్టోరీ మారుతుంది చూడండి, సీన్ మారుతుంది. ఇక్కడి నుంచి ఫుల్గా ఆసక్తిగా ఉంటుంది వ్యవహారం. రైట్, అది జయించాడంతా. ఫైనల్గా మనోడు కన్ను ఎక్కడ పడింది? భారతదేశానికి వచ్చినప్పుడు భారతదేశంలోని ఎదురు పోరాడిన అలెగ్జాండర్కి ఒకే ఒక వ్యక్తి ఎవరు? పురుషోత్తముడు. ఇంక ప్రపంచంలో ఎవడికి పోరాడలేడు, ఒక్కడే ఎదురాడాడు. ఇప్పుడు మాదీయుల పారసికుల తూరు నగరాన్ని జయించేశాడు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? ఇప్పుడు యెరూషలేముకు బయలుదేరాడు జయించడానికి. వస్తుంటే ఇది ఎవరు రాశారు తెలుసా? జోసెఫస్ ఫ్లేవియస్ అని యూదుల చరిత్రకారుడు రాసింది. అతను యూదుడు, పరిసయుడు, క్రిస్టియన్ కాదు. మళ్ళీ చెప్తా ఉన్నాను, యూదుల చరిత్రకి తీసుకోవాలంటే ఈరోజు ఒకే ఒక పాఠ్య గ్రంథం, ఒకే ఒక ఆధారపడింది. జోసెఫస్ ఫ్లేవియస్ రాసిన యాంటిక్విటీస్ ఆఫ్ జ్యూస్, యూదుల యొక్క యాంటిక్విటీస్, ఆ యొక్క పుస్తకం రాశాడు. నా దగ్గర ఉంది ఆ పుస్తకం. 4000 చిల్లర ఉంటుంది ఆ పేజ్. అది అప్పుడప్పుడు తీసి చదువుతూ ఉంటే వెంట్రుకలు లెక్కబుడుచుకుంటూ ఉంటాయి. బా, ఏం చరిత్ర అంటే బాబు అని చెప్పేసి. దేవుని యొక్క సార్వభౌమత్వం మీద నమ్మకం పెరుగుతుందండి అలాంటి చరిత్ర చదివినప్పుడు. దేవుని యొక్క బలం మీద, ఆయన జ్ఞానం మీద బా నువ్వు కేక ప్రభువా అని అనకుండా ఉండలేమాట, అంత అద్భుతంగా ఉంటుంది ఆయన యొక్క జ్ఞానం. అదిని ఈ జోసెఫస్ ఫ్లేవియస్ రాశాడు. రైట్, ఇప్పుడు యెరూషలేములోని యాజకులు ఉన్నారు కదా, తెలుసు కదా, ప్రధాన యాజకులు. ప్రధాన యాజకుల్లోని జడ్డువా ఏం చేశాడంటే, అలెగ్జాండర్ ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు కదా, జడ్డువా ఏం చేశాడంటే, ప్రధాన యాజకుడు కదా, అతనితో కొంతమంది ఎవరు ఉంటారు? యాజకులు ఉంటారు. ప్రధాన యాజకులు ఉంటారు. ఒక బృందంతో నుంచి కలవడానికి వస్తున్నాడు. ఎవరిని? అలెగ్జాండర్ని ఎదుర్కోవడానికి వస్తున్నాడు, ఎదిరించడానికి కాదు, ఎదురుగా వస్తున్నాడు. మంచి యాజక వస్త్రాలు వేసుకున్నాడు. మనకు తెలుసు కదా, ప్రధాన యాజకుడి వస్త్రాలు చాలా స్పెషల్గా ఉంటాయి. అవన్నీ వేసుకుని వస్తా ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా ఇది చరిత్ర, మళ్ళీ చెప్తున్నాను, కల్లబుల్లి కథలు కాదు. జోసెఫస్ ఫ్లేవియస్ రాసిన జూయిష్ హిస్టరీ ఇది. సో యాజకులు తెల్లబట్టలు వేసుకున్నారు, ఈయన ప్రత్యేకమైన యాజక వస్త్రాలు ధరించాడు, వస్తూ ఉంటేనే అటునుంచి సైన్యంతో ఎవరు వస్తున్నాడు? అలెగ్జాండర్ ది గ్రేట్ వస్తున్నాడు. వస్తూ ఉంటేనే ఈ జడ్డువా చేతిలో దానియేలు గ్రంథం ఉంది. ఏముంది? దానియేలు గ్రంథం ఉంది. దానియేలు గ్రంథంలో 7వ అధ్యాయాన్ని తెరిచి పట్టుకున్నాడు. పుస్తకం కాదు, అప్పుడన్నీ కూడా ఇవే కదా, చర్మ పెపారస్ మీద వ్రాసిన గ్రంథాలు అవన్నీ కూడా, కాగితాల మీద, లేకపోతే ఏమంటారు చెట్టు బెరడు మీద, రైట్, వాటి మీద వ్రాసినవి అవన్నీ కూడా. అది 7వ అధ్యాయాన్ని పట్టుకున్నాడు, కలవడానికి బయలుదేరాడు. ఎదురుగా వచ్చాడు ఎవరు? అలెగ్జాండర్ ది గ్రేట్, ప్రధాన యాజకుడు కదా, పెద్ద ఆయన కాబట్టి అలెగ్జాండర్ ది గ్రేట్ గుర్రాన్ని దిగాడు. దిగేసి జడ్డువాకు వచ్చి నమస్కారం చేశాడు. చేసిన తర్వాత అలెగ్జాండర్ ది గ్రేట్ అన్నాడు, అయ్యా నిన్న రాత్రి ఒక కల వచ్చిందండి నాకు. ఆ కలలో మీ ద్వారా దేవుడు, పరలోకంలో దేవుడు, అర్థమైంది కదా మీకు, భగవంతుడు కనబడ్డాడు నాకు. భగవంతుడు ఏం చెప్పాడంటే, ఆ యెరూషలేములో నేను వెళ్ళినప్పుడు ఎదురొచ్చే ఆ వ్యక్తి నీకు ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాడు అనే ఒక కల వచ్చిందండి. ఇప్పుడు అర్థమైందండి, ఆ కళ ఏదో అనుకున్నాను కానీ నిజమని అర్థమైందండి. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు చెప్పేది నాకు చాలా ప్రాముఖ్యమైంది అని చెప్పాడు. మంచి చెప్తాను నేను అనుకుని వచ్చాడు. అప్పుడు 7వ అధ్యాయం తెరిచి, నాయనా అలెగ్జాండర్, ఈ 3వ సామ్రాజ్యం ఉంది చూసావా, చిరుతపుల్ని పొంది ఆ చిరుతపులి నువ్వే. మనోడు ఆశ్చర్యపోయాడు, అయ్యి బాబోయ్ అది ఎలాగండి? ఆ ముందు ఎలుగుబంటి ఉంది చూసావా, అది మాదీయుల పారసీకుల సామ్రాజ్యం, నువ్వు జయించింది అది. దానికి ముందు వారిని యాక్చువల్గా వారు జయించిన వారు ఎవరు? బబులోను, సింహం. సింహంలో బతికాడు కదా. మనోడికి అర్థమైందన్నమాట, కరెక్ట్ అండి మీరు చెప్పేది చెప్పి చాలా సంతోషపడిపోయాడు.
సంతోషపడిపోయి అన్నాడు, సార్ ఇంకా ఎప్పుడు యెరూషలేము మీద నేను దాడి చేయనండి, ప్రపంచమంతా జయిస్తాను కానీ యెరూషలేము మీద దాడి చేయను మాట ఇచ్చాడు. దేవుడు ఎంత అద్భుతంగా పనిచేస్తున్నాడో తెలుసరా. అలెగ్జాండర్ ది గ్రేట్కి దేవుడు ఎవడో తెలీదు. గ్రీకోడు. ప్రపంచానికి విగ్రహాలమయం చేసింది ఎవడు? గ్రీకోలు. ఏథెన్సులో కనబడే విగ్రహాలను ఎవరు? గ్రీకు దేవతలు. పౌలు ఆత్మ పరితాపం ఎటు చూసినా విగ్రహాలే, గ్రీకోలు. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా. వెళ్ళిపోయి అప్పటి నుంచి యెరూషలేములోని దేవాలయం ఉంది చూసారా, దానికి ప్రత్యేకమైన సెక్యూరిటీ ఇచ్చాడు. ఎవరు? అలెగ్జాండర్ ది గ్రేట్. ఇక మారదీయుల సామ్రాజ్యం, మాదీ సామ్రాజ్యము 332 ఉంది అక్కడ, మీకు ఇచ్చాను చూడండి. ఏం చేశారు? 331 దయించాడు. 332 నుంచి తన 32 ఏట చనిపోయాడు. 32 నుంచి 12.5 సంవత్సరాలు పరిపాలించి ఏం చేశాడు? చనిపోయాడు. ఇవన్నీ కూడా అంచనా ప్రకారం, లేకపోతే చరిత్రకారులు చెప్పిన విషయాలు. సో ఈయన ఏం చేశాడంటే డాన్యూబ్ నది నుంచి ఉత్తర ఆఫ్రికా నుండి భారతదేశం వరకు అన్ని మార్గాలు ఏ ఉన్నాయో అన్ని వాటిని జయించేశాడు. ఎవరు? అలెగ్జాండర్ ది గ్రేట్. తర్వాత బబులోన్లో ఫైనల్గా సెటిల్ అయ్యాడు. 33 సంవత్సరాలకి చనిపోయాడు. ఇంకా ఏదో చెప్తా ఉంటారు ఆయన ఎలాగ చనిపోయాడంటే బాగా తాగి చచ్చిపోయాడని, మలేరియా దోమ గుట్టి చచ్చిపోయారని. అవన్నీ స్టోరీలే. ఏది నిజమో ఎవరికి తెలీదు. ఏం జరిగిందో కొంతమంది అంటారు విషప్రయోగం జరిగింది ఆయన మీద అని చెప్తారు. ఎందుకంటే కుర్రోడు కదా, మంచి ఉన్నాడు. సో అయితే ఇక్కడ సమస్య ఏం వచ్చిందంటే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అలెగ్జాండర్ ది గ్రేట్కి చనిపోయే సమయానికి వారసుడు లేడు. చనిపోతున్నప్పుడు ఆయన కింద 4 జనరల్స్ ఉండేవారు, సైన్యాధిపతులు. ఎంతమంది? 4. వాళ్ళు వచ్చి, సార్ అలెగ్జాండర్ గారు ఈ సామ్రాజ్యం ఎవరికి ఇవ్వాలి అంటే, గివ్ ఇట్ టు ద మైట్ అన్నాడట. అంటే బలవంతులకి ఇచ్చేయండి అయ్యా అని అన్నాడు. కానీ అలెగ్జాండర్ ది గ్రేట్ చనిపోయే టైంకి వాళ్ళ ఆవిడ కడుపుతో ఉంది, ప్రెగ్నెంట్, రొక్సానా. అలెగ్జాండర్ ది గ్రేట్. ఇంక ఇప్పుడు ఈయనకి ఏమని పేరు పెడతారు? మన దేశం కదా, పోప్ జాన్ పాల్ 1, 2, 3, 4 వస్తున్నాయి కదా, ఆ టైప్లోనే అలెగ్జాండర్ 2 ఎక్కడున్నాడు? అలా ఆవిడ కడుపులో ఉన్నాడు. ఇప్పుడు చూడండి సీన్ మారుతుంది. 4 జనరల్స్ ఉన్నారు కదా, వీడు పుట్టే వరకు కూడా వీళ్ళు పరిపాలించాలి కదా. ఈ 4 జనరల్స్ పాలించడం మొదలుపెట్టారు. ఈ కుర్రోడు తర్వాత పుట్టిపోయిన తర్వాత వాడికి యుక్త వయసు రావాలి కదా, పరిపాలించే వయసు రావాలి కదా, వారి వరకు పరిపాలించాడు. పుట్టిన తర్వాత ఏం చేశారంటే, ఇప్పుడు వింటున్నారా, ఒక్కసారి అలవాటు పట్టిన తర్వాత అధికారం వదులుకోవడం చాలా కష్టం, అంతే కదా. ఇంకా అన్న లేదు, తమ్ముడు లేదు, చెల్లి లేదు, అక్క లేదు, అమ్మ లేదు, నాన్న లేదు. తెలుసు కదా మనకి, మన రాజకీయాలు మంచి ఉదాహరణ మన రాజకీయాలే. కాబట్టి అధికారం చేతికి వచ్చేసరికి ఏం చేశారంటే, వీడు పుట్టి పెరిగి కొంచెం పెద్ద అయిన తర్వాత రాజ్యం అప్పచెప్పేద్దాం అనుకున్నారు. కానీ చెప్పాను కదా, అధికారం చేతిలోకి వచ్చేంత వదులుకోలేం. ఎంత అన్యాయం చేశారో తెలుసండి. ఈ కుర్రోడిని చంపేస్తారు. అలెగ్జాండర్ తాలూకు భార్య రొక్సానాని కూడా చంపేస్తారు, 4. అంత మాత్రమే కాదు, అలెగ్జాండర్ యొక్క బంధువులు మొత్తం ఒక్క వారసుడు లేకుండా మొత్తం మట్టు పెట్టేశారు. దేనికోసం? అధికారం కోసం. ఈ 4 ఇప్పుడు రాసుకుంటూ ఒకటి పేరు కసాండర్, 2వ వాడి పేరు లైసిమాకస్, 3వ వాడి పేరు సెల్యూకస్, 4వ వాడి పేరు టాలమీ. మొదటి 2 పర్వాలేదు కానీ సెల్యూకస్, టాలమీ ఈ 2 పేర్లు గుర్తుంచుకోండి. మొత్తం సీనంతీయులు నడిపిస్తారు, తర్వాత చెప్తా ఎలా నడిపిస్తారు. సో ఈ 4 ఏం చేస్తారంటే, ఆనాటి ప్రపంచాన్ని 4 పార్ట్లుగా చేసి పరిపాలించడం మొదలుపెట్టారు. త్వరగా వెళ్ళిపోతా. ఇప్పుడు 11వ అధ్యాయానికి దానియేలు తీయండి. 11వ అధ్యాయం. ఇక్కడ అసలు సీన్ కనబడుతుంది మీకు.
దానియేలు 11. ఈ ఒక్క అధ్యాయంలోనే ఇంతవరకు లేకపోతే అంతవరకు నెరవేరిన 135 ప్రవచనాలు ఉన్నాయి. ఎన్ని చెప్పాను అనుకోండి, మన అక్కగారు రేపు కూడా భోజనాలు ఏర్పాటు చేసి రాత్రి మనందరికీ పడకలు ఏర్పాటు చేసి 2 రోజులు కొనసాగించాల్సి వస్తుంది. ఇప్పటికే భారం అయింది ఆవిడకి, కాబట్టి కట్ చేసేస్తా ఉన్నా. అయితే ఒక ప్రవచనం చెప్తా. 11:4 చదవండి. ఎవరు? అలెగ్జాండర్ ది గ్రేట్. అర్థమైందా? అతడు రాజు అయిన తర్వాత శిథిలమై అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నలుదిక్కులు విభాగింపబడును. ఎన్ని? విభాగింపబడును. మీకు అర్థమైందా? ఎంత చక్కగా ఉంది చూసారా ప్రవచనం అక్కడ. అతని తర్వాత రాజ్యం శిథిలమై 4 భాగాలు అయిపోతాయి. చదవండి తర్వాత. అది అతని వంశపు వారికి కానీ అతడు ప్రభుత్వం చేసిన ప్రకారం ప్రభుత్వం చేయువారికి కానీ విభజింపబడదు. ఎందుకు? మొత్తం చంపేస్తారు కదా. చంపక ముందున కొన్ని వందల సంవత్సరాల ముందు రాయబడింది అది. హల్లెలూయా! ఎంత స్పష్టంగా చెప్పాడండి. అవునా? అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్పాడు ప్రభు. 4 రాజ్యాలు వస్తాయా? ఆ అలెగ్జాండర్ కానీ వాడు సొంత వాళ్ళు ఎవ్వడో ఉండడో వస్తాయి. అతని ప్రభుత్వం వేరుతో అతని వంశం వారు దాన్ని పొందరు కానీ అన్యులు పొందుదురు. మీకు అర్థమైందా? ఈ 4 రాజులు అలెగ్జాండర్ ది గ్రేట్కి ఏమాత్రము వంశానికి కనెక్షను. ఇప్పుడు చూడండి వాక్యం ఎంత సత్యమైందో. అర్థమైందా? ఆయన చెప్పాడంటే తిరుగులేదు. అది చరిత్రైనా జరగాల్సిందే. జరిగేదే చరిత్ర అనుకోండి. రైట్. ఇందులోని ఈ 4వ దీంట్లోకి వచ్చిన తర్వాత మనం చూస్తే ఇతర బంధువులు ఉన్నారు, వాళ్ళందరినీ చంపేశాడు. ఈ 4 కూడా ప్రపంచాన్ని పరిపాలించారు. కసాండర్ మొదటి చెప్పాడు కదా, రాసుకోండి. గ్రీసు మాసిదోనియాల్ని స్వాధీనం చేసుకున్నాడు. ఎవడు? కసాండర్. లైసిమాకస్ ఆసియా మైనర్, అంటే ఇప్పుడు టర్కీ అని పిలుస్తున్నాం కదా దేశము. మీకు అర్థమవుతుందా? ఆసియా మైనర్ టర్కీ దేశంలోనే 7 సంఘాలు ఉన్నాయి. ఏంటవి? ప్రకటన గ్రంథంలో ఎఫెసు నుంచి ప్రారంభమై లవొదికయ ఉండే ప్రాంతానంతా ఏమంటారు? టర్కీ అంటారు. దేవుని వాక్యం దాన్ని ఆసియా మైనర్, చిన్న ఆసియా అంటారు దానిని. ఏజియన్ సముద్రము ఒడ్డులో ఉంటుంది. లైసిమాకస్ ఏం చేశాడంటే మైనర్ ఏసియా, త్రేస్ లేకపోతే ఇప్పుడు ఆధునిక టర్కీ అని పిలుస్తాం కదా, దాన్ని చేశాడు. సెల్యూకస్ బాబులోనియన్ని పట్టుకున్నాడు, బబులోన్ని స్వాధీనం చేసుకున్నాడు. టోలమీ ఈజిప్టు, ఉత్తర ఆఫ్రికా. జాగ్రత్తగా వినండి. బబులోన్లో ఎవడున్నాడు? సెల్యూకస్ ఉన్నాడు. టోలమీ ఐగుప్తు, ఉత్తర ఆఫ్రికా. ఈ 2 గుర్తుంచుకోండి మెయిన్. 2 పక్కన పెట్టండి. ఇక్కడ జరిగింది అసలు చరిత్ర. సో ఈ వచ్చిన సెల్యూకస్ నుంచి వచ్చిన రాజులని సెల్యూసిడ్ రాజులు అంటారు. ఏమంటారు? ఈ టోలమీ దగ్గర నుంచి వచ్చిన రాళ్ళని టోలమీ రాజులు అంటారు. ఈ 2 సామ్రాజ్యాలు కూడా వచ్చాయి. 2 శతాబ్దాలు అంటే ఎన్ని సంవత్సరాలు? 200 సంవత్సరాలు ఇలాగే సెల్యూసిడ్ రాజులు, టోలమీ రాజులు జరిగింది. ఎందుకు ఎంత ప్రాముఖ్యం అంటే, ఒక దాంట్లో సిరియా ఉంది, రెండో దాంట్లో సిరియా బబులోన్ ఉంది, రెండో దాంట్లో ఉత్తర ఆఫ్రికా ఈజిప్ట్ ఉంది. మళ్ళీ చెప్తున్నా జాగ్రత్తగానండి. ఒకవైపు బబులోను సిరియా ఉంది, ఇంకొక వైపు ఈజిప్ట్ ఉంది. ఈ రెండింటి మధ్యలో ఒక చిన్న భూభాగము పాలస్తీనా అని అంటారు. పాలస్తీనా అంటే ఏ దేశము? ఇస్రాయేలు దేశం. ఈ సెల్యూసిడ్ రాజులు, ఈ టోలమీ రాజులు, వీళ్ళిద్దరి కోసం ఒక భూమి మీద పట్టు కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఏంటది? దేని మీద? పాలస్తీనా, ఇస్రాయేల్ మీద యుద్ధం. వీళ్ళిద్దరూ బాంబులు వేసుకుంటున్నారంటే ఎవడి మీద పడతాయి? మధ్యలో ఇస్రాయేల్ మీద పడతా ఉంటాయి. పాపం క్రాస్ ఫైర్లో ఉన్నది ఇస్రాయేల్. అర్థమైంది చరిత్ర మీకు. సో ఈ సెల్యూసిడ్ రాజులు, ఈ టోలమీ రాజులు మధ్య నలిగిపోతూ ఉంది. ఏంటిది? ఇస్రాయేల్ దేశం, పాలస్తీనా దేశం. ముందుకెళ్ళిపోతా. సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఈ 200 సంవత్సరాల్లో దానియేలు 11వ అధ్యాయంలోని దక్షిణ రాజులు, ఉత్తర రాజులు అంటున్నారు చూసారా?
వీళ్ళేవాళ్ళు ఎవరు? సెల్యూసిడ్ రాజులు, టోలమిక్ రాజులు. ఇందులోని ఎన్ని ప్రవచనాలు నెరవేరాయని చెప్పినప్పటికే 135 ప్రవచనాలు 11 అధ్యాయంలోనే నెరవేరాయి. ఇప్పుడు పెద్ద పాయింట్ జాగ్రత్తగా వినండి. ప్రపంచానికి సెంటర్ పాయింట్ ఏంటి? ఎవరు చెప్పారు నీకు? ఇది మ్యాప్లో చూపించేది. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ ప్రపంచపటం ఎలాగున్నా సరే దేవుడు ప్రపంచానికి సెంటర్ పాయింట్ చూసేదేటి? ఇశ్రాయేల్ దేశం. అందులో యెరూషలేము, అందులో దేవాలయము. అర్థమైందా? బెత్లెహేము మరి పక్కన ఉంటుంది. యెరూషలేములోనే దేవాలయం చూస్తాడు. నిజమే కదా? యెహెజ్కేలు 5:5 తీయండి, ఎంత చక్క మాట్లాడతాడు. ఇప్పటికీ సెంటర్ పాయింట్ అయింది ఏది? ఇశ్రాయేల్ దేశం. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో. ఇంక మన మ్యాప్లో ఏం పెట్టుకున్నా ఆయనకు అనవసరం. మరియు ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చును. ఏం సెలవిచ్చాడు? ఇది యెరూషలేమే కదా? అన్యజనుల మధ్య నేను దాని నుంచి తిని దాని చుట్టూ రాజ్యములున్నవి. మీకు అర్థమైందా సేవకులారా? ఉత్తర రాజులు, దక్షిణ రాజులు, తూర్పు రాజులు, తూర్పు నుండి ఇలా మాట్లాడుతున్నప్పుడు దేనికి ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమరా? యెరూషలేముకి. గుర్తుంచుకోండి. అర్థమైందా? మనకు ఉత్తరం కాదు, మనకి దక్షిణం కాదు. ఆయన ఎప్పుడు యెరూషలేముని సెంటర్లో పెట్టి మాట్లాడుతూ ఉంటాడు. తూర్పు అంటే యెరూషలేముకి తూర్పు అన్నదన్నమాట. ఉత్తర రాజు వచ్చును అటు తర్వాత అంటే యెరూషలేముకి ఉత్తరంలో ఉన్నాడు. దేవుని దృష్టిలో ఎప్పుడు సెంటర్ పాయింట్ ఏంటి? అక్కడికే వస్తాడు, ఆ కొండ మీదకి వస్తాడు మళ్ళీ ఆయన. ఓకే, రైట్. ఇప్పుడు ఈ రాజులు ఇదంతా కూడా మనం చూస్తే కనుక యూదులో ఒక కామెంటరీ ఉంది, మిద్రాష్ అంటారు. ఏమంటారు దాన్ని? వ్యాఖ్యానం. ఇది పాత నిబంధన వ్యాఖ్యానం. యూదుల దగ్గర మిద్రాష్ అని ఉంటుంది. అందులో రాసుకున్నారు ఇవన్నీ కూడా. ఆ వ్యాఖ్యానంలోని సెంటర్ పాయింట్ అంటే ఇది అని చెప్పేసి రాసుకున్నారు. సో ఈ యొక్క ప్రవచనాలన్నీ అయిపోయి జరుగుతుంది కదా చరిత్ర. ఇప్పుడు 11 అధ్యాయంలో ఉన్నారు మీరు. 21 తీయండి. ఇప్పుడు 11 అధ్యాయం 21 దానియేలు. అతనికి బదులుగా నీచుడగు ఒకడు వచ్చును. అతనికి రాజ్య ఘనత నియ్యరు గాని నెమ్మది కాలమందు అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరిస్తాడు. రైట్, జాగ్రత్తగా వినండి. అతనికి బదులుగా నీచుడకు ఒక రాజ్యం వస్తాడు. అతనికి రాజ్య ఘనత ఎవరు? వాడికి వాడే పోటుగాడని అనుకుంటా ఉంటాడు. తర్వాత అందరూ పర్లేదు నెమ్మదిగా ఉంది అనేసరికి ఏం చెప్తాడట? కల్లబుల్లి గౌరులు చెప్తూ ఉంటాడు. ఇచ్చకపు మాటలు చెప్పి నెమ్మదిగా రాజ్యాన్ని లేపేస్తాడు, అపహరిస్తాడు. ఎవడీడు? చూడండి, అది దానియేలు 11 అధ్యాయంలో ప్రవచనం. ఇప్పుడు మనం చరిత్ర చూస్తున్నాం, చూసారా? ఆ చరిత్ర అది నిజంగా జరిగింది. సెల్యూసిడ్ రాజవంశంలో ప్రత్యేకమైన రాజు వచ్చారు. సెల్యూసిడ్లు ఎక్కడున్నారు? ఉత్తరాన. టోలమీ రాజులు మధ్యలో. అర్థమైంది కదా మీకు? ఉత్తరాన సెల్యూసిడ్ రాజులు, దక్షిణాన టోలమీ రాజులు, మధ్యలో వీళ్ళిద్దరు ఎవరు? సెల్యూకస్ టోలమీ ఎవరు? అలెగ్జాండర్ ది గ్రేట్ తాలూకా సైన్యాధిపతులు. అర్థమైందా? అతని తాలూకాలు అందరినీ చంపేసి వీళ్ళు రాజ్యాన్ని మొత్తం 4 లేపేసుకున్నారు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సెల్యూసిడ్ రాజులో 8వ రాజు యాంటియోకస్ 4 రాసుకోండి, చాలా ప్రాముఖ్యమైనది. వీళ్ళది సిరియా వంశము. సిరియన్ ఎవరు వాళ్ళు? అష్యూరియలు. రైట్, సిరియా వంశస్థులు వీళ్ళు, రాజవంశం. ఇందులోని యాంటియోకస్ 4. ఈ యాంటియోకస్ 4 సెల్యూసిడ్ రాజులలో 8వ రాజు యాంటియోకస్ 4 ఎవరో తెలుసా? 21వ వచనం చదువు. దానియేలు 11:21. వాడే వీడు. అది అప్పుడు ప్రవచనం, ఇప్పుడు చరిత్ర నెరవేరు. ఓకేనా? వస్తాడు వీడు. ఏం చేస్తాడంట? ఆడు చిన్నోడే కానీ మొత్తం
కింద చదవండి. సంధి చేసినను మోసపుచ్చుతాడు, స్వల్ప జన్మ గలవాడని ఎదురాడు బలం పొందుతాడు. అతడు సమాధాన క్షేమల దేశంకి వచ్చి తన పితరులు కానీ చెయ్యని దాన్ని చేయను. జాగ్రత్తగా చదవండి, ఎందుకంటే ఆ ప్రవచన నెరవేర్పులు ఏం చేస్తాడో చరిత్రలో రాజు చెప్తా. వాడు ప్రాకారాలు పట్టుకొని అంత ధనాంతా పనిచేస్తాడు, ప్రాకారాలు పట్టుకొని కుట్ర చేస్తాడు. సో ఈడు ఒక టైటిల్ ఇచ్చాడు అన్నమాట. ఈయనకి యాంటియోకస్ 4 అనే పేరు ఉంది. ఆ పేరు పెద్ద బాగాలేదు అని తాను థియోస్ అని పేరు పెట్టుకున్నాడు. థియోస్ అంటే గ్రీకు భాషలో దేవుడు అని అర్థం అన్నమాట. ఏంటి? థియోస్, THEOS, థియోస్ అని పేరు పెట్టుకున్నాడు. రాజుగారిని పిలుస్తారు కదా, నమస్కారం రాజుగారు అంటే, అలా కాదు, దేవుడా అని పిలవాడమాట. వీడికి ఇచ్చుకొని ఏం పేరు పెట్టాడు చూడండి, యాంటియోకస్ థియోస్ ఎపిఫానస్ అని పేరు పెట్టుకున్నాడు. అంటే నేను యాంటియోకస్ని దేవుని శరీరంతో ప్రత్యక్షమయ్యాను. అర్థమైందా? ఎంత ఇచ్చకపు మాటలు చెప్పి లోపరుచుకుంటాడు కదా, ఇవే ఇచ్చకపు మాటలు. చాలా వందల సంవత్సరాల తర్వాత జరిగిన చరిత్ర చెప్తా ఉన్నాను. ప్రవచనము ఎప్పుడు కూడా అబద్ధం, నిరర్ధకము, అక్షరాల్లో జరుగుతుంది దేవుని యొక్క ప్రవచనం. ఒక ఆవిడ ఒక ప్రేయర్కి వచ్చేది. ఆవిడ, నీకు ఖచ్చితంగా మగపిల్లాడ పుడతారంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా ఆడపిల్ల పుట్టేసింది. ఇవేమన్నది సార్, దేవుడు అప్పుడప్పుడు అబద్ధాలు ఆడుతున్నాడు, నేనేం చేస్తానన్నాడు. ఇలా తయారైంది మన వ్యవహారం. మన తెలంగాణలో ఒక ఆయన రెచ్చిపోయి కారు రోడ్డు ఎక్కుతుందట, ఫ్యాన్ తిరిగేస్తుందట. అక్కడ ఆంధ్రాలో 2 లేకుండా పోయాయి. ఎక్కడున్నాడు రా ప్రవచన క్యాండిడేట్ అంటే ఎక్కడ కనపడ్డం. మళ్ళీ అక్కడ ఇప్పుడు కళ్ళు మూసుకొని చెప్పేస్తుంటాడు స్టేజ్ మీద అటు ఇటు తిరిగేసి. మనందరం తినే బెల్లంలో సంబంధించినాడు ఆయన. ఎందుకు పేరు చెప్పడం కానీ తప్పది, చాలా పొరపాటది. ప్రవచనం కాదది, మనుషుల ఇచ్చల చేత పుట్టిన మాటలు, నమ్మకండి అలాంటివన్నీ కూడా. ఈ ప్రవచనం ఎలాంటిది? ఇది 100 జరుగుతుంది. దేవునికి ఇది యాంటియోకస్ థియోస్ ఎపిఫానస్ అంటే మానవ రూపంలో ప్రత్యక్షమైన దేవుడు. వీడికి జాగ్రత్తగా వినండి, ఆత్మగౌరవం పెద్ద లేదు వీడికి. ఏంటంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఏమీ పెద్ద లేదు, అంతటిని ఏం దులుపుకొని వెళ్ళిపోతాడు. వీడికి అహంకారం ఎక్కువ. ఎవరికి? యాంటియోకస్ వారికి. అతను ఎపిఫానస్ అంటారు, లేకపోతే ఎపిఫానస్ థియోస్ అని అంటాడు. ఇతనికి పెద్ద టార్గెట్ ఎవడంటే యూదుల్ని భూమి మీద నుంచి లేపేయాలి. ఒక విషయం చెప్పమంటారా? ఓ చరిత్ర నిజం చెప్పమంటారా? ఇప్పటికీ యూదు జాతి మీద 15,427 దాడులు జరిగాయి. ప్రపంచంలో మరి ఏ జాతి మీద జరగలే. కాకు లెక్క కాదు నేను చెప్పేది, చరిత్ర లెక్క చెప్తున్నాను. 15,427 దాడులు ఒక్క యూదు జాతి మీద జరిగింది. కానీ ఆ జాతిని ఎవడు ముట్టలేకపోయాడు, ఏమీ చేయలేడు. అంతేనా? 2వ ప్రపంచ యుద్ధ కాలంలో 60 లక్షల మందిని యూదులు చంపేశాడు ఎవడు. కానీ యూదు జాతి ఇప్పటికే ఉంది. ఆ చిన్న దేశాన్ని ప్రపంచ పటం నుంచి తుడిచేయాలని చెప్పేసి జరిగినన్ని దాడులు, జరిగినన్ని ప్రయత్నాలు ప్రపంచంలో మరి ఏ దేశం మీద జరగలేదు. ఈరోజు ప్రపంచ పటం తీయగానే ఇజ్రాయేల్ అని కనబడుతుంది. హల్లెలూయా! మన దేవుడు చిన్నోడేటండి, మన దేవుడు తక్కువైనోడా? మనం చేతకాని వాళ్ళమా? మనల్ని లేకుండా చేస్తారా ఇళ్ళు? క్రైస్తవ్యంలో ఉన్నంత వరకు క్రైస్తవ్యాన్ని ఎవడు ముట్టలేడు. మేన్ తిరుగులేదు, ఎవడు ఏం చేయలేడు దీన్ని. అది ఆయన రాజ్యం, ఆయన ప్రజలం, మనం ఆయన వారము, ఆయన మేపు గొర్రెలము, మనం ఆయన ప్రజలమే, మనం ఆయన సొత్తు. నిజమే, ఎవడేం చేయలేడు. ఎన్ని దాడులు జరిగాయి? 1948 మే 14న మళ్ళీ జీక్కని వచ్చింది. ఎక్కడికి? ప్రపంచ పటం మీదకి. ఏది? ఇస్రాయేలు సామ్రాజ్యం. ఇప్పుడు భారతదేశం అంటే ఇస్రాయేల్ వైపు చూస్తూ ఉంది. ఎందుకు? వ్యాక్సిన్ పెట్టినోడు ఆయనే.
మందులు కనిపెడుతుంది వాళ్ళే. అర్థమైందా మీకు చెప్పేది? రైట్. ఈయన ఏం చేశాడంటే యెరూషలేము మీద దాడి చేసి 80,000 మంది యూదులను చంపేశాడు. ఎవడు? ఇప్పుడు తక్కువ కనబడుతుంది ఈ లెక్క. ఆ కాలంలో ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉండేవారు. ఇన్ని 100 కోట్లు ఉండేవారు కాదు, లక్షల మందిలో ఉండేవారు అక్కడక్కడ. వారిలో 80,000 మంది అంటే దాదాపు తుడిచిపెట్టేసినట్టమాట. 40,000 మందిని బానిసలుగా అమ్మేశాడు. ఇక్కడ జరిగింది ఏంటో తెలుసా? యెరూషలేము మీద దాడి చేసి దేవాలయంలోకి ఎవ్వడూ రాకుండా, బలులు అర్పించకుండా. ఎందుకంటే దేవాలయం లేకపోతే యూదుడు బతకలేడు. అవునా? మనమైతే మనల్ని చర్చి మానేస్తుంటారు నువ్వు అంటే కానీ, అప్పుడు అలా కాదు. వాళ్ళకి మెయిన్ ఏంటది? దేవాలయం. అక్కడ బలులు చాలా ప్రాముఖ్యమైంది. కాపలా ఉంచాడు. ఒక సబ్బాతు రోజున బలులు అర్పించాలి కదా. విశ్రాంతి దినాన్ని ఏం చేశాడంటే సబ్బాతు రోజున పసిపిల్లల్ని మొత్తం చంపించేశాడు. ప్రతి స్త్రీని, ప్రతి తల్లిని చంపించేశాడు. యెరూషలేములో విగ్రహారాధన ఖచ్చితంగా చేయాల్సిందే. జ్యూస్ బృహస్పతి దేవతని పూజించాల్సిందే అని రూల్ పెట్టాడు అక్కడ యెరూషలేములో. ఆ పని చచ్చినా చేయలేని వాళ్ళు ఎవరు? యూదులు. చచ్చినా చేయడు. యూదుడు అంత నిష్ట కలిగినాడు ప్రపంచంలో మరి అక్కడ ఎవడలేడు. బాబనోడు కాదు. నిష్ట కలిగిన జాతి ఏదో తెలుసా? యూదు జాతి. చచ్చిన వాడు మతం మారడు, చచ్చిన వాడి యొక్క విధానం మార్చుకోడు, చచ్చిన వాడు దేవుణ్ణి మార్చడు. అంతే, తిరుగులే. ఏదో యేసు ప్రభు ఏదో నిమ్న కులంలో పుట్టాడు. ఎవరా నీకు చెప్పాడు? ప్రపంచంలోనే ఉన్న ఒకే ఒక అగ్రజాతి ఏంటది? యూదు జాతి. అందులో పుట్టాడు యేసు ప్రభు. ఒకవేళ కులం గురించి మాట్లాడకూడదు, తప్పుగా అనేది. అలా మాట్లాడితే కనుక అత్యంత నిష్ట కలిగిన ప్రాణాలను ఇచ్చేసేవాళ్ళు యూదులు. అలాంటి జాతిలో పుట్టాడు యేసు ప్రభు. పాపం మన భారతీయ క్రైస్తవేత్త సోదరులకు అర్థం కావడం లేదు. కొంతమంది ఎక్కువగా ఈ క్రింది జాతి నుంచి నమ్ముకునేసరికి ఈ మతవాదిని పెట్టి పేరు పెట్టేశారు పాపం తెలియక. క్రైస్తవుడికి జాతి లేదు, క్రైస్తవుడికి కులం. మనమంతా ఎవరికి? మన కులం సేవకులం, యాజకులం. ఏం కులం ఉండమంది అంతే కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చంపేసిన తర్వాత ఆ విగ్రహాన్ని పెట్టి ఇప్పుడు ప్రవచనం చెప్తా. అతడు ఏం చేస్తాడంటే వాడు వచ్చి పరిశుద్ధమైన దాని మీద నీచమైంది అర్పిస్తాడు అని ఉంది. చూసారు దైనిక గ్రంథంలో కరెక్ట్గా ఏం చేశాడంటే బలిపీఠం మీద పందిని బలిచ్చాడు. పందిని బలిచ్చాడు. ఎవడు వీడు? యాంటియోకస్ IV. ఆ ప్రవచనం అప్పుడు నెరవేరింది. అసలు గ్రంథాన్ని తగలబెట్టేశాడు. ఖచ్చితంగా 8వ రోజున ఏం చేయాలో యూదులు ప్రతి ఒక్కరు తమ పిల్లలకి, మగపిల్లలకి సున్నతి చేయించాలి. ఆపేశాడు, చేయడానికి వీల్లేదని చెప్పాడు. చెప్పిన తర్వాత ఇక్కడ చూడండి అసలు జరిగింది. యెరూషలేముకి కరెక్ట్గా 12 మైళ్ళ దూరంలో మోడీన్ అనే ప్రాంతం ఉంది. ఏంటది? అని చిన్న ఊరు ఉంది. ఆ ఊరిలోని మత్తతియాస్ అనే ఒక యాజకుడు ఉన్నాడు, ప్రీస్ట్ ఉన్నాడు. ఎవరు? అపోక్రిఫియాలో కనబడతాయి ఇవన్నీ కూడా. ఈయనకి 5 కొడుకులు. ఆ ప్రధానమైన ప్రీస్టు మత్తతియాస్. సిరియన్లు ఇప్పుడు వచ్చారు కదా, ఎవడు? ఈ యాంటియోకస్ వచ్చి ఏం చేశారు? వాళ్ళు బలిపీఠాన్ని పెట్టి పంది అర్పించేశారు దీన్ని. సో ఇప్పుడు ఏం చేశారంటే మత్తతియాస్ చెప్పిన ప్రీస్ట్ దగ్గరికి వచ్చి రాయ్ పంది మాంసం తినాలరా నువ్వు అన్నారు. ఈ మత్తతియాస్ తిరగబడ్డాడు. నేను తిన్నన్నాడు. తినకపోతే అందరినీ చంపేస్తా ఉంటే ఒక యూదుడు భయపడిపోయి ఆ పంది మాంసం తినడానికి ముందుకు వచ్చాడు. అక్కడే నరికి పడేశాడు ఈ మత్తతియాస్ ఆ యూదుడిని. అంత నిష్టగలిగిన వాళ్ళు. సో ఇప్పుడు ఏం చేశాడంటే తిరగబడి ఈ యాంటియోకస్ జనరల్ని చంపేశాడు. అర్థమైందా? దానినే మక్కాబీయుల తిరుగుబాటు చరిత్రలో మీకు కనబడుతుంది. రెవల్యూషన్ ఆఫ్ మెక్కాబీస్. మెక్కాబీస్ 1, మెక్కాబీస్ 2 అపోక్రిఫాలో 2 గ్రంథాలు ఉన్నాయి చూసారా? ఆ యొక్క యుద్ధాలే ఇవి చరిత్ర. సో ఇక్కడ నుంచి ఏం జరిగిందంటే ఈ సిరియన్ జంపుడు చంపేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మక్కాబీయులు పాపం వాళ్ళ దగ్గర రాళ్ళు ఇవే ఉండవు, కత్తులు కటార్లు ఉండవు, రాళ్ళు కర్రలతోనే
దాడి చేసేవారు. గుహల్లో నుంచి పట్మని పడేవారు, వీళ్ళు లేపేసేవారు సిరియల్ని. లేపేసిన తర్వాత ఆ తర్వాత ఈ మకాబియన్ దీంట్లోని మత్తదీయులోని కుమారుడు ఒకడు జూడాస్ మెకాబియన్ అనే ఆయన ఏం చేశాడంటే ఆ 12 మైళ్ళ నుంచి వచ్చి యెరూషలేము మీద దాడి చేసి యెరూషలేమును మళ్ళీ స్వాధీనం చేసుకున్నాడు. సిరియన్ల చేతుల నుంచి మళ్ళీ తీసుకున్నాడు. ఆలయాన్ని శుద్ధి చేసేసాడు. దాన్ని పునఃస్థాపన చేయాలని నిర్ణయించారు. ఇప్పుడు చూడండి, మళ్ళీ క్రొత్త నిబంధనలో ఒకటి కలుస్తుంది మీకు ఒకటి. అప్పుడు ఏం చేశారంటే వచ్చి అక్కడ ఒక దీపం ఉంటుంది, ఆ దీపాన్ని వెలిగించాలి. ఆ దీపాన్ని వెలిగిస్తే వీళ్ళ దగ్గర పాపం ఒకరోజుకే నూనె ఉంది, కానీ ఆ నూనె 8 రోజులు ఆ నూనె సరిపోయిందట అని ఒక కథ ఉంది. అది నిజమో కాదో తెలీదు, కానీ అది అద్భుతంగా మాత్రం ఖచ్చితంగా బల్లగుద్ది చెప్తారు యూదులు వాళ్ళు. అది ఏం జరిగిందో తెలుసా? ఆ 8 రోజులుది మొత్తానికి జరిగిన తర్వాత ఆశ్చర్యపోయారు వాళ్ళందరూ కూడా. ఆ 8వ రోజున ప్రతిష్ఠిత పండుగ అని పేరు పెట్టారు. యూదుల ప్రతిష్ఠిత పండుగ ఒకటి వచ్చెను, యెరూషలేములోకి యేసు వెళ్ళారని ఉంది చూసారా, అదే హనుక్కా పండుగ అంటారన్నమాట. దాన్ని ఏమంటారు? ఇప్పుడు కనెక్ట్ అయింది చర్చి మళ్ళీ కొత్త నిబంధనకి. ప్రతిష్ఠిత పండుగ అంటే ఈ చరిత్ర జరిగింది చూసారా, 8 రోజులు ఎక్స్ట్రా వెలిగింది చూసారా, దాన్నే ఆ ప్రతిష్ఠిత పండుగనే హనుక్కా పండుగ అంటారు వాళ్ళ భాషలో. దానిని ప్రతిష్ఠిత పండుగ అని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు. దానికే యేసు ప్రభు యెరూషలేములో దేవాలయంలోకి వెళ్ళి ఆ ప్రతిష్ఠిత పండుగలో పాల్గొన్నాడు. ఈ పండుగ ఎక్కడ లేదు? పాత నిబంధనలో లేదు. అర్థమైందా? హనుక్కా పండుగ పాత నిబంధనలో లేదు, కొత్త నిబంధనలోకి వచ్చింది. వచ్చిన తర్వాత మక్కాబియన్ తిరుగుబాటు అయిపోయింది. మీకు జరిగింది కదా, మొత్తానికి వాడిని యాంటియోకస్ IV చంపేస్తారు. యూదులు మళ్ళీ స్వాధీనం చేసుకున్న వారిని ఏమన్నారు? మక్కాబీయులు అన్నారు. ఎందుకంటే మక్కాబీ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేశాడంటే 63వ సంవత్సరం క్రీస్తు పూర్వం జనరల్ పాంపీ అనే ఒక ఆయన వచ్చాడు. ఎవరు? పాంపీ అనే ఒక జనరల్, రోమన్ జనరల్ వచ్చి యెరూషలేముని జయించాడు. ఇజ్రాయెల్ని రోమా తాలూకు ఆధీనంలోకి తీసుకున్నాడు. గమనించండి, రోమీయులు రోమా సామ్రాజ్యాన్ని, 4వ సామ్రాజ్యం ఏంటది? ఇనుము మట్టి కలిసిన సామ్రాజ్యాన్ని దేవుడు ఎందుకు తీసుకొచ్చాడో చెప్తే మీకు నిజంగా ప్రభు పట్ల ప్రేమ పెరుగుతుంది. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు? అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను. తన కుమారుణ్ణి పంపించడానికి ఈ స్టేజ్ అంతా సెట్ చేసాడన్నమాట దేవుడు. ఆయన కుమారుడు రావాలంటే ఖచ్చితంగా ఎన్నో సామ్రాజ్యం రావాలి. అప్పుడే కదా ఎవరి సహాయము చేతి సహాయము లేకనే ఒక రాయి వచ్చి ఆమేన్ యేసుప్రభువేగా రాయి రావాలిగా. ఆ రాయి రావాలంటే ఈ సామ్రాజ్యం రావాలిగా. ఈ రోమా సామ్రాజ్యం వచ్చింది. వచ్చిన తర్వాత ఈయన ఏం చేశాడంటే ఈ జనరల్ పాంపీ ఈ యొక్క గలిలయ సముద్రానికి దగ్గరలోని 10 నగరాలను కట్టించాడు. ఏం కట్టించాడు? చిన్న రింగ్ లాగా. దాన్ని డెకపొలి అని అంటారు. ఏమంటారు? డెకా అంటే 10, పోలిస్ అంటే నగరం. మెట్రోపాలిటన్స్ అంటుంటాం కదా, సిటీని. డెకా పోలిస్ అంటే 10 నగరాలు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ జరిగిన ఒక సంఘటన చెప్పండి. డెకపోల్లో కొత్త నిబంధనలో ఎగ్జాక్ట్లీ దెయ్యం పట్టినోడిని బాగు చేస్తే వాడు వెళ్ళి దెకపల్లిలో ప్రకటింపని ఆరంభింపగా, దెకపల్లి అంటే మీరు వైజాగ్ అనుకుంటున్నారేమో, దెకపల్లి అంటే ఎన్ని 10 పట్టణాలు తిరిగి ప్రకటించాడు. మీకు అర్థమైందా ఇప్పుడు వాడు చేసిన పని? దెకపల్లి అంటే ఒక ఊరు కాదు, 10 సిటీస్, 10 సిటీస్. వాడు వెళ్ళి దెకపల్లిలో ప్రారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. 10 నగరాలని అనేటట్టు చేశాడు ఒక్కడ. హల్లెలూయా. అర్థమైందా? మన సాక్ష్యం అలాగ ఉండాలి. నేను ఎన్ని ఏదో పనులు చేశాను, నేను ఎంత తాగేవాడిని, నేను ఎంతమందిని చంపేశాను అంటే మనం అందరం అద్భుత సాక్ష్యం. యూట్యూబ్లో ఇవన్నీ ఏదో పనులన్నీ పెట్టిన అద్భుత సాక్ష్యం అంటే సిగ్గు.
సిగ్గుపడాల్సిందేనని వీళ్ళు ఏం చేస్తున్నారట, ఆ యూదులు అతిశయిస్తున్నారట. అది జరిగింది వ్యవహారం, ఇప్పుడు జరుగుతుంది. వాడు వీళ్ళు దెగ్గబుల్లో పడితే ఇది ఎవరు కట్టారు? జనరల్ పాంపీ కట్టాడు. మీకు అర్థమవుతుందా? దేవుడు తన పిల్లల్నే, తన సేవకుల్నే, తన ప్రజలనే కాదు, వాళ్ళు కూడా వాడుకుంటాడు. ఎవరి గురించి? మన గురించి. రైట్, ఓకే. ఇప్పుడు ఇక్కడ చూస్తే కనుక రోమా సామ్రాజ్యం అద్భుతమైన ఉన్నతమైన స్థితిలో ఉంది. 4వ మృగమే రోమా సామ్రాజ్యం. ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచానికి కొద్దిగా పీస్, శాంతిని తీసుకొచ్చింది రోమా సామ్రాజ్యం. అంటే ఏ విధంగా చెప్పమంటారా? ప్రపంచంలోని అత్యధికంగా రోడ్లు వేసింది రోమా సామ్రాజ్యం. 2,50,000 మైళ్ళ రోడ్లు వేశారు. అందులో 50,000 మైళ్ళ రోడ్లు ఇప్పటికే ఉన్నాయి. అంత టాప్ రోమా సామ్రాజ్యం. ఎందుకు దేవుడు రోమా సామ్రాజ్యాన్ని తీసుకువచ్చి 2,50,000 మైళ్ళు రోడ్లు వేయించాడో తెలుసా? తన సేవకుడు పౌలు వస్తాడు. పౌలు ఈ దారుల గుండా ప్రయాణం చేయాలా, స్వార్థ ప్రకటించబడాలి. హల్లెలూయా! ఏమి సీనండి దేవుడిది నిజంగా. ఊయెత్తాడా ఎవడైనా? ఒక పౌలుని తీసుకొచ్చి స్వార్థ ప్రకటించడానికి ఎంత సీన్ క్రియేట్ చేశాడు దేవుడు, అంత చరిత్ర సృష్టిస్తాడు దేవుడు తన యొక్క మాటని నెరవేర్చుకోవడానికి. హీ క్రియేట్స్ హిస్టరీ టు ఫుల్ఫిల్ హిజ్ వర్డ్ ఆల్వేస్. దేవుడు నీకు ఇచ్చిన మాటను నెరవేర్చడానికి చరిత్ర సృష్టిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నమ్మండి. హల్లెలూయా! ఇప్పటికీ చాలా రోడ్లు ఉన్నాయి, వాటి మీద నడవచ్చు. ఎవరు? 1000 సంవత్సరాల క్రితము రోమీలు నిర్మించిన రోడ్లు. ఇప్పుడేమైందో తెలుసా? యాక్చువల్గా అలెగ్జాండర్ యూదులకు చివరి ఉండేది. అలెగ్జాండర్ ది గ్రేట్కి హృదయంలో ఎవరి పట్ల? యూదుల పట్ల. ఎందుకు? ఆ జడ్డువా మాట అన్నాడు చూసారా, ముద్ర పడిపోయింది ఒకటి మనోడికి. ఓకే, సో ఇప్పుడు ఏం చేశాడంటే రోడ్లే కాదు, సువార్త మరి ఆసియాలోని ఐరోపాలో ప్రకటించాలంటే ఏమి కావాలా? భాష కావాలి కదా. ప్రపంచమంతా ఒక భాష, కామన్ లాంగ్వేజ్ ఒకటి ఉండాలి. దానికి దేవుడు అలెగ్జాండర్ ది గ్రేట్ని వాడుకున్నాడు. అలెగ్జాండర్ ది గ్రేట్ గ్రీక్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. కొయినా గ్రీక్ అంటారు. కొయినా గ్రీక్ అంటే కామన్, సామాన్యమైన, లేకపోతే అందరికీ సంబంధించిన గ్రీక్. కొయినా గ్రీక్. నీకు ఇష్టమైనా ఇష్టం లేకపోయినా వైద్య శాస్త్రంలో 75% పదాలు గ్రీకు పదాలు. ప్రపంచాన్ని జయించాలంటే 2, ఏ ప్రాంతాన్ని జయించాలంటే 2 ఖచ్చితంగా జరగాలి. ఒకటి, ఆ ప్రాంతం యొక్క సంస్కృతిని పట్టుకోవాలా, ఆ ప్రాంతం యొక్క భాషని. అంతే, అవునా కదా? అమెరికాలో తిరుగుతూ ఉన్నాడు, మళ్ళీ ప్యాంటు షర్ట్ వేసుకెళ్తున్నాడు. తిరుగుడరా? ఆడు నేరు తెచ్చి, ఏ అక్క బాగున్నాడు, ఊరు నాయన మనోడరా బాబునా, ఆయన ఇంకా పడు వచ్చేసి ఇది ఏమండి బాగున్నారండి, ఊరి మన రాజమండ్రి రోడ్డు అయినా ఊరిని దస్తాదియా. ఆయన ఎవడో మనకు తెలీదు. ఏం ఏకం చేసింది? భాష. అవునా? వేసుకున్న బట్టలు, మాట్లాడుతున్న భాష, సంస్కృతి ప్రపంచాన్ని ఏకం చేస్తుంది భాష అని. అదే దాంతో జయించాడు ఎవడు? అలెగ్జాండర్ ది గ్రేట్. ఆడు జయించడం కాదు, ప్రభు చేసిన కార్యం అది. అవునా కదా? నిజమే. ఇక్కడ చూడండి, వచ్చిన తర్వాత యాంటిపేటర్ అనే ఒక ఇదుమియా, ఇప్పుడు జోర్డాన్ ప్రాంతంలో ఉన్నాడు. ఈ యాంటిపేటర్ ఏం చేశాడంటే రోమా వాళ్ళకి సహాయం చేశాడు యోదయాన్ని కట్టడానికి. ఏం కట్టడానికి? యోదయ ప్రాంతాన్ని కట్టడానికి యాంటిపేటర్ సహాయం చేసేసరికి ఆ జనరల్ పాంపీ ఏం చేశాడంటే యాంటిపేటర్కి యోదయాకి గవర్నర్గా పెట్టాడు. అర్థమైందా మీకు? ఇదంతా ఎందుకండి అనుకోకండి. ఆ యాంటిపేటర్ కుమారుడే హేరోదు. ఎవరు? రాజు అయిన హేరోదు దినముల యందు. చూసారా? ఏది మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. యేసు పుట్టిన వెంబట జ్ఞానులు ఏం చేశారు? హేరోదు దగ్గరికి వచ్చారు. అవునా?
ఇప్పుడు చూడండి జాగ్రత్తగా వినండి. ఈ హేరోదు ఇతను ఏదోమీయుడు, యూదుడు కాడు. మీకు చెప్తాను, ఏదోమీయులు తెలుసు కదా. ఏదోమీయులు ఎక్కడి నుంచి వచ్చారు? యాషావు నుంచి వచ్చిన వాళ్ళు, అవునా? యాకోబు నుంచి వచ్చిన వాళ్ళు ఇశ్రాయేలీలు కదా. కానీ ఏదోమీయుల్ని ప్రభు ఎప్పుడు విడిచిపెట్టలే, వాళ్ళకి అన్యాయం చేయనివ్వలేదు, ప్రభు ఒప్పుకోలేదు. సో ఈయన ఏదోమీయుడు ఎవరు కానీ యూదులకు రాజు అని పిలిపించుకున్నాడు. ఏమని పిలిపించుకున్నాడు? ఇక్కడ అసలు సీన్ జరిగింది. ఆ రోమా ఈ యోదయ ప్రాంతం అంతా కూడాని యూదులకు రాజు ఎవరు? హేరోదు రాజు. అర్థమైందా? అందుకోసమే ఈ జ్ఞానులు వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అనగా మొట్టమొదటి కలవడు పరి ఉన్నవాడు ఎవడు? అమ్మా, ఎవడో తగిలాడరా నాకు కరెక్ట్గా. వణికిపోయాడు ఆ మాట విని. కొద్దిగా టైం ఇస్తే వీడి గురించి 3 మాటలు చెప్తా. ఏ రోజు ఎలాంటి తెలుసండి, వీడికి పారనోయా అనే జబ్బు ఉండేది. పారనోయా అంటే స్కిజోఫెర్నియా, పారనోయా అంటారు మెడికల్ టెర్మినాలజీలో. వీడు ఎవరిని నమ్మడం. ఎవరిని ఇద్దరు మాట్లాడుతున్నాను అనుకో, చాలామంది భార్యలకు ఉంటారు ఇలాంటి భర్తలు, చాలామంది భర్తలకు ఉంటారు ఇలాంటి భార్యలు. టింగ్ అనగానే చూపు 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 ఎవరు? అక్కడెక్కడ సుధా అని పేరు వచ్చిందనుకోండి, పాపం అయిపోయిందన్నమాట. ఇంకా మన పని, పాస్టర్ గారి పని. ఎవరు ఈవిడ? మన సంగతురాలు కాదు కదా, ఎవరు ఈవిడ? ఎవరో పాపం ఏదో మిస్కరేజ్, ఏదో రాంగ్ నెంబర్ వస్తుంది, కొద్దిగా ఉంటుంది అందరికీ. కానీ ఈ పారనోయా పేషెంట్స్ ఏంటంటే, ఇంకా వీళ్ళు వెనకాల కూర్చున్నారు అనుకోండి, ఈయన నన్ను చూసి నవ్వుతున్నాడు, చూసారా? ఏదో ఉంది మనసులో, అతను నవ్వుతాడు ఇటు. ఇదే పారనోయా జబ్బు. అది ఆ జబ్బుతో ఉండేవాడు ఎవడు? 2000 మంది సీక్రెట్ బాడీ గార్డ్స్ ఉండేవారండి. వీడు 200 మంది రబ్బీలు చంపించాడు. ఎంతమందిని? ఒక రబ్బీ కొన్ని లక్షల మందితో సమానం ఆ కాలంలో. అంత మాత్రమే కాదు, అతని దగ్గరున్న తన అందములు చంపేశాడు, భార్యని చంపేశాడు, అలెగ్జాండ్రియాని చంపేశాడు, అత్తగారిని చంపించేశాడు. అతను కొడుకు ఒకడు బతుకుండి వాడేమన్నాడో తెలుసా? ఏ రోజుకి కొడుకుగా పుట్టడం కంటే వెనకాల పందుల కొట్టంలో పందిగా పుట్టడం మీరురా అన్నాడు. అంటే కొంచెం గ్యారంటీ ఉంటుంది వెనకాలని. అంత భయంకరుడు ఈ హేరోదు. వీడికి ప్రతిదీ అంటే వీళ్ళు ఏం చేసేవారంటే, ఈ బాడీ గార్డ్స్, ఏం బాసు ఎలాగుంది మన హేరోదు గారి పాలండి, ఏముందో తొక్క తోలు దద్దరంగా ఉంది అంటే అని అలా పక్క తీసుకెళ్ళిపోయారు. మర్నాడు నుండి వాడు కనబడేవాడు కాదు. ఎవడు వ్యతిరేకంగా మాట్లాడిన వాడిని చంపించేసేవాడు. 3 అన్నదమ్ములు చంపించేశాడు, భార్యను చంపించేశాడు, 3 కొడుకులు చంపించాడు. అన్నదమ్ములు కాదు, సొంత కొడుకులు 3 చంపించేశాడు. అంత మాత్రమే తన భార్యని, అత్తగారిని కూడా చంపించేశాడు వీడు. వాడి దగ్గరికి వచ్చి యూదులకు రాజుగా పుట్టిన వాడు అక్కడ ఉన్నాడంటే ఇంక ఊరుకుంటాడా? ఏం చేశాడు? మొత్తం యెరూషలేములో పిల్లలందరినీ, దట్స్ హిస్ నేచర్. వాడే ప్రకటించేసుకున్నాడు యూదులకు రాజు అని. ఓకే, హేరోదు ది గ్రేట్ అంటారన్నమాట. భౌగోళికంగా ఇది జరిగిందండి. ఇప్పుడు సాంస్కృతికంగా ఇంక ఇది ఎక్కువ ఉండదులేండి, కంగారు పడిపోకండి. భౌగోళికంగా చెప్పాను, 3 కథ చెప్పాను. ఒకటి ఇవి చరిత్ర, రెండోది సాంస్కృతికంగా. ఇప్పుడు ఏం జరిగిందంటే, అప్పుడు ప్రపంచాన్ని పరిపాలిస్తుంది ఎవరు? ఇప్పుడు రోమా సామ్రాజ్యం కదా. కానీ గ్రీకు భాష తర్వాత అర్థమయ్యే అంత భాష వచ్చేసింది. కొత్త నిబంధనలోని ప్రధాన జనాభా ప్రాతిపదిక 3 భాగాలుగా ఉన్నాయి ఆ కాలంలో. 1 రోమ్, 2 బబులోను, 3 ఐగుప్తు. 3 ప్రాంతాలు గుర్తుపెట్టుకోండి. అక్కడ కొత్త నిబంధనకి వచ్చేసరికి 3 ప్రాంతాలు కొత్త నిబంధనలో చాలా పాత్ర ముఖ్యం. సో అలెగ్జాండర్ ది గ్రేట్ చేసినట్టే అలెగ్జాండ్రియా అనే పట్టణాన్ని కట్టాడు. ఇప్పటికీ అలెగ్జాండ్రియాలో యూదులు ఉన్నారు. ఒక్కసారి ఇది మీకు ఇదర్పిస్తుంది. 586లో బబులోన్ని వీళ్ళు బాబిలోనీళ్ళు యెరూషలేం నాశనం చేసినప్పుడు అప్పుడు పారిపోయి కొంతమంది ఎక్కడికి వెళ్ళారంటే యూదులు ఐగుప్తుకి పారిపోయి వెళ్ళిపోయారు. ఎందుకంటే పక్కనే ఉండే పొరుగు దేశం కాబట్టి. అప్పుడు 10 లక్షల మంది యూదులు ఎక్కడ ఉండేవారంటే ఈ యొక్క అలెగ్జాండ్రియాలో ఉండేవారు. ఇప్పుడు కరెక్ట్గా
18 నుంచి 20 మంది మాత్రమే ఉన్నారు, అందరూ చనిపోయారు. సో ఈ నగరాన్ని, అలెగ్జాండ్రియా నగరాన్ని యూదులకు ఎవరు ఇచ్చారు? అలెగ్జాండర్ ఇచ్చాడు, తన భార్య పేరు మీద కట్టించాడు. సో వీళ్ళందరూ గ్రీక్ భాష మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ గ్రంథాలు దేంట్లో ఉన్నాయి చెప్పండి? హిబ్రూలో ఉన్నాయి, గ్రీకులో లేవు. హిబ్రూలో ఇంకా రాలా. గ్రంథాలు హిబ్రూలో ఉన్నాయి, మాట్లాడే భాష హీబ్రూ. నెమ్మదిగా అంతరించిపోతూ ఉంది, ఎవడు పెద్దగా అవడం లేదు. కాబట్టి ఇప్పుడు గ్రీకు రాజ్యంలోని దేవుని యొక్క వాక్యం అందాలి అంటే ఏ భాష కావాలి? అందుకోసమే క్రొత్త నిబంధన గ్రీకులో రాయించాడు దేవుడు. కానీ ఇక్కడ చెప్పాను కదా, ఉత్తర రాజులు దక్షిణ రాజులు, ఇది సెల్యూసిడ్స్, టోలమీస్లు. ఈ టోలమిక్, ఈ కింద దక్షిణాన రాజు టోలమీ రాజులు ఉన్నారు కదా, వీళ్ళు కొంచెం యూదుల పట్ల కొద్దిగా బాగా చూపిస్తూ ఉండారు, కొంచెం ఏమంటారు ఇష్టం చూపిస్తూ ఉండేవారు. అందులోని ఫిలడెల్ఫస్ అనే ఆయన క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో ఏం చేశాడంటే, హీబ్రూ భాష అంతరించిపోతుంది కాబట్టి యూదుల్లోని 70 మంది పండితుల్ని పక్కకు తీసి, అరే బాబు మీరు మీ ఆ ధర్మశాస్త్ర గ్రంథాలని, ఆ యొక్క పాత నిబంధన గ్రంథాలని గ్రీకులోకి తర్జుమా చేయమన్నాడన్నమాట. దాన్నే సెప్టాజెంట్ అంటారు. సెప్టాజెంట్ అంటే 70 మంది తర్జుమా చేసిందని మీకు అర్థమైంది కదా. పాత నిబంధన గ్రీకు భాషలో ఉండేదాన్ని ఏమంటారు? సెప్టాజెంట్ అంటారు. ఎందుకండి మాకు ఇదంటే, యేసు ప్రభువు తర్వాత పౌలు గారు కోట్ చేసిన విషయాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా సెప్టాజెంట్ నుంచే, గ్రీకు తర్జుమాల నుంచే. అందుకోసమే హీబ్రూ భాషకి గ్రీకు భాషకు తేడా ఉంటుంది. వీళ్ళు కోట్ చేస్తున్నప్పుడు కొన్ని అటు ఇటు మారుతుంటాయి, విన్నారా, చూశారు కదా. అక్కడ ఒరిజినల్గా యాజ్ ఇట్ ఈజ్గా ఉండదు. అంత మాత్రాన అది కరెక్ట్ కాదని కాదు. ఎందుకు వచ్చింది మార్పు అంటే, అది హీబ్రూ భాష, ఇది గ్రీకు భాషలో రాయబడింది. వీళ్ళు వాడిన బైబిల్, పాత నిబంధన బైబిల్, యేసు ప్రభు కానీ పౌలు కానీ ఏ భాషలో వాడారు? గ్రీకు భాషలోదే వాడారు. దాన్ని సెప్టాజెంట్. వాళ్ళు చదివింది. అపోస్తులుడైన పౌలు చిన్నప్పటి నుంచి నేర్చుకున్న ధర్మశాస్త్రం అదంతా కూడా సెప్టాజెంట్ నుంచి నేర్చుకున్నాడు. సో ఇక్కడ వచ్చేసింది. అందుకోసమే ఇప్పుడు ఏమైందంటే, ఈ యొక్క సాంస్కృతిక పరంగా గ్రీకు సంస్కృతి వచ్చేసింది కదా. అందుకోసమే యేసు ప్రభు చనిపోయినప్పుడు ఎన్ని భాషలో రాయించాడు? గ్రీకు, హిబ్రూ, అరామిక్, 3 భాషలు రాయించాడు. దేని మీద? యూదులకు రాజు. ఎక్కడ? శిలువ మీద. పిలాతు పెట్టించాడు శాసనం, ఇది పెట్టాడా? 3 భాషల్లో రాయించాడు. ఎందుకు? 3 రకాలైన ప్రజలు అక్కడ ఉన్నారు, మాట్లాడేవారు. అందుకు మాట వచ్చింది. సో అయిపోయింది. ఏది? సంస్కృతి పరంగా సంప్రదాయం అలాగొచ్చేసింది. ఇప్పుడు మతపరంగా వస్తే కనుక మనందరికీ బాగా తెలుసు. చాలా జాగ్రత్తగా వినండి, లాస్ట్కి వచ్చేసాం. ఇక్కడ మీకు అర్థమవుతే కానీ కొత్త నిబంధన ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ 586లో క్రీస్తు పూర్వం ఈయన బబులోనీయులు దేవాలయాన్ని కాల్చేశారు. క్లోజ్. మళ్ళీ చెప్తున్నాను, కాల్చేశారు కదా. ఇంకా అక్కడ నుంచి సరైన దేవాలయం వీళ్ళకి లేదు. అక్కడ బలులు ఆగిపోయాయి, అన్నీ ఆగిపోయాయి, వాళ్ళ మత గ్రంథం. కాకపోతే ఇప్పుడు ఏం చేశాడంటే, ఆ ధర్మశాస్త్రాన్ని పాటించడానికి కొన్ని పదాలు కొత్త నిబంధనలోని సమాజ మందిరం అనే పదం కనబడుతుంటుంది మీకు. పాత నిబంధనలో ఉంది, అది లేదు. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు ఎక్కడున్నారు? పాత నిబంధనలో. ఎక్కడి నుంచి పుట్టుకొచ్చారు? ఈ 400 సంవత్సరాల్లో పుట్టుకొచ్చిన వ్యవహారాలు మాట ఇవన్నీ కూడా. ఇప్పుడు ఏమైందంటే, బబులోన్లో చెరలో ఉన్నారు కదా, వాళ్ళకి దేవాలయం లేదు కదా. కాబట్టి వాళ్ళు ఏం చేసేవారంటే, ఒక 10 మంది యూదులు కలిసి ఒక గుంపుగా చేరి, అదే ఇంకా మరి చర్చికి చేయలేవు కదా, కూర్చొని వాక్యాన్ని ధ్యానం చేసేవారు. ఆ గుంపుకి సునాగోగే అని పేరు పెట్టారు. గ్రీకు పదము సునాగోగే అంటే అర్థం ఏంటంటే, సినగాగ్ అంటే సమాజ మందిరం, కలిసి ధ్యానం చేయడం అని అర్థం మాట. సమాజ మందిరం సినగోగ్ అంటే అలాగ చేసేవారు అన్నమాట. చేసి వీళ్ళు ఏం చేస్తారంటే, త్వరగా చెప్పేస్తా, వీళ్ళు ఆ ధర్మశాస్త్రంలోని ఈ పరిసయ్యులైన వాళ్ళు కొద్దిగా వచ్చారు కదా, కొంతమంది ఏం చేస్తారంటే, ఈ వచ్చిన యూదుల్లోని చుట్టుపక్కల వాళ్ళు పెళ్లి చేసుకుని కలిసిపోయి వాళ్ళు సమరయులు అయిపోయారు, మిశ్రిత జనం. అందుకే సమరయులకి యూదులకి పడదు. ఎందుకంటే వీడు వేరే వాడిని పెళ్లి చేసుకుని పోయాడు రా అని చెప్పి, వీళ్ళు నిష్ట కలిగిన వాళ్ళు కదా, అందుకే పడదు. సమరయులు అంటే
అన్యులు కాదు, మిశ్రిత జనం. చుట్టుపక్కల 10 గోత్రాలు ఏం చేశారు? చుట్టుపక్కలతో కలిసిపోయి వెళ్ళిపోయారు. 2 గోత్రాలు మాత్రమే మళ్ళీ వెనక్కి వచ్చారు. ఈ 10 గోత్రాలు మిశ్రిత జనాన్ని సమరయులు అంటారు. అందుకే సమరయులకి యూదులకు పడదు. యూదులు అంటే నిష్ట కలిగిన వాళ్ళు, సమరయులు అంటే మిశ్రిత జనం. అది భోంజేరాలతో సంగతం చేయరు, చాలా కోపం వీళ్ళకి. అన్యులని చేర్చుకుంటారు కదా సమరయుల దగ్గర అని వీళ్ళు. సో వీళ్ళు ఏం చేశారంటే మనం ప్రత్యేకంగా ఉందామని చెప్పేసి కొంతమంది సెపరేట్ అయ్యారు. వాళ్ళనే ఫారసీస్ అంటారు. పరిసయ్యులు అంటే ప్రత్యేకించబడిన వారు అని అర్థం. ఎవరు? వీళ్ళు బాగానే మొదలుపెట్టారు అంతా కూడా. తర్వాతే సొన్నం కొట్టిన సమాధానం పిలాల్సి వచ్చింది ప్రభు. ఎందుకు పిలాల్సి వచ్చింది చెప్తా. మొదట బాగుంది, చాలా నిష్టగా పక్కకు వచ్చారు, చక్కగా ప్రారంభించారు. ఇంకక్కడ వీళ్ళు ఈ పరిసయ్యులు కూర్చొని ఏం చేసేవారంటే మోషే ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఒకవేళ గనక ఈ పరిస్థితుల్లో మోషే ఉంటే ఏం చేసేవాడు, పరిస్థితులు మారిపోయాయి కదా, సంప్రదాయాలు మారిపోయి, సంస్కృతి మారిపోయింది కదా అని 613 క్రొత్త ఆజ్ఞలు తయారు చేసుకున్నారు. ఎవరు? పాత నిబంధనలో కనబడిన ఆజ్ఞలు కొత్త నిబంధనలో పరిశీలి పెట్టారు. అందుకే అంటాడు, మీరు చిటికనీళ్ళతో కదిలించరు కానీ అవతలడి మీద కొండ మోపేస్తారు, భారం మోపేస్తారు. వీళ్ళు పెట్టిన మాట 613 కొత్తవి తీసుకొచ్చేసాయి. వీళ్ళు ఇదే ధర్మశాస్త్రం అని చెప్పడం మొదలుపెట్టాడు. అందుకే అన్నాడు ప్రభు, ధర్మశాస్త్రాన్ని ఆయన ఖచ్చితంగా ఒక విధంగా చెప్పాలంటే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి వచ్చాడు. ఏ ధర్మశాస్త్రము? మనుషులు పెట్టింది. ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాడు. ఏ ధర్మశాస్త్రము? మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం. మీకు అర్థమైందా? ఈ రెండిటికి తేడా తెలియక అనేక సార్లు పాత నిబంధనలు పూర్తిగా పక్కన పెట్టేసి అదంతా కాదు కొత్త నిబంధనలు. నో, పాత నిబంధన లేకుండా కొత్త నిబంధన లేదు, తిరుగులేదు అందులోని. కొత్త నిబంధనకి సరైన కామెంటరీ చదవాలంటే పాత నిబంధనలోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. తర్వాత చెప్తా. పాత నిబంధనలోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్పినప్పుడు ఏ విధంగా వాటిని ఈ ప్రస్తుత కాలానికి అన్వయించుకోవాలో చెప్తా. అర్థమైందా? త్వరగా వెళ్ళిపోతాను. సో ఇప్పుడు పండుగ దినాలు లేవు, ఏమీ లేదు. ధర్మశాస్త్రాన్ని అధ్యయనం చేశారు, ఎలాగ మొదలుపెట్టారు మాట. వాటిని ఏం చేశారంటే అక్కడక్కడ చిన్నవి సమాజ మందిరాలు కట్టుకున్నారు. ఎవరు? అక్కడున్న యూదులు కట్టుకొని ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సమాజ మందిరాలు వచ్చేసాయి. ఎంత అద్భుతం అండి. ఆ భాష ఎక్కడి నుంచి వచ్చింది? గ్రీకుల నుంచి వచ్చింది, గ్రీకు భాష. ఆ భాషను ప్రపంచానికి పరిచయం చేసింది ఎవడు? చిరుతపులి సామ్రాజ్యం అయిన అలెగ్జాండర్ ది గ్రేట్. ఎంత అద్భుతమైందో అండి. సో ఇప్పుడు చూడండి, పౌలు గారు ప్రయాణం చేసి వెళ్తూ ఉంటేనే ప్రపంచమంతా సామాన్య భాష ఏంటిది? గ్రీకు భాష. ఎంత ఈజీ అయింది చూశారు పౌలు గారికి. ఇప్పుడు ఏ ప్రాంతంకి వెళ్ళినా కొంతమంది అక్కడ గ్రీకు మాట్లాడేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సువార్త ప్రకటించేవాడు. ఇప్పుడు ఇంగ్లీష్ ఎలా కామన్ లాంగ్వేజ్ అయిందో అప్పుడు గ్రీక్ అలాగ ఉండేది. ఇంగ్లీష్తో ఎక్కడైనా మనం మేనేజ్ అయిపోవచ్చు కదా, ఏ దేశంలో అయిపోతాం కదా, అలాగా గ్రీకుతో మేనేజ్ అయిపోయేవారు అన్నమాట. దేవుడు ఆ సువార్తని తీసుకుని వెళ్ళడానికి పౌలు గారి భాషలో ఆ వ్యక్తులకి సువార్త, అన్య ప్రాంతాల్లో సువార్త ప్రకటించి వారిని తీసుకురావడానికి చిరుతపులి సామ్రాజ్యాన్ని ఆయన తీసుకుని వచ్చాడు. దాని ద్వారా గ్రీకు భాషను తీసుకొచ్చాడు. గ్రీకు భాష ద్వారా గ్రీకుల ద్వారా రోమియోలు వచ్చారు. రోమియోలు రోడ్లు వేస్తే గ్రీకులు భాషని, సంస్కృతిని అందించారు. సువార్త ఈజీ అయింది. హల్లెలూయా, రైట్. సో అందుకోసమే పౌలు గారు ఒకసారి సువార్త ఒక ప్రాంతంలో చేయడానికి వెళ్తే కనుక, ఆ ఫిలిప్పి ప్రాంతానికి వెళ్తే కనుక అక్కడ మరి ఒక సముద్రం ఒడ్డున పిలుస్తాడు జనాల్ని. అందులో ఒక ఆవిడ యేసుప్రభుని నమ్ముకుంది. ఎవరు ఆవిడ? లూదియా. బాగా చెప్పారండి కదా. ఎందుకు సముద్రం ఒడ్డున కూర్చున్నాడు చేశాడు తెలుసా? సముద్ర తీరాన్న అక్కడ 10 మంది యూదులు కూడా లేరు, సినగోగ్ లేదు అక్కడ. యాక్చువల్గా సమాజ మందిరంలో చెప్పాలా ఈ వాక్యం, కానీ సమాజ మందిరంలో చెప్పలేదు. సముద్ర తీరంలో ఎందుకు చెప్పాడు? 10 మంది యూదులు కూడా అక్కడ లేరు. కానీ దేవుడు ఎంత గొప్పడు. అక్కడ ఎవరు మాట్లాడారు? దమరి, తర్వాత మన లూదియా ఊదా పొడిని అమ్ముకునే తుయితైరా పట్టణస్థురాలు. ఏ వర్కౌట్ చేసాడండి దేవుడు నిజంగానే.
ఎంత గొప్ప దేవుడు చివరికి వచ్చేసాను ప్రియ దేవుని బిడ్డలారా. సో ఇవన్నీ కూడా అప్పుడు పుట్టుకొచ్చాయి. గమనించండి, వీళ్ళు ఈ సెల్యూసిడ్లు వీటి నుంచి లేకపోతే ఈ టోలమీస్ నుంచి ఇంకొకరు కొంచెం భూస్వామి ఇది ప్రకటించేవారు, డబ్బులు ఉన్న వాళ్ళు బాగా. వాళ్ళు ఏం చేశారంటే ఈ దేవాలయాల సమాజ మందిరాలని గ్రిప్లో పెట్టుకొని నడిపించడం మొదలుపెట్టారు. వాళ్ళు పునరుత్థానాన్ని నమ్మరు. వాళ్ళెవరు? సద్దూకయ్యలు. వాళ్ళు పునరుత్థానాన్ని నమ్మరు. వాళ్ళు, మీకు అర్థమైందా? వాళ్ళు ఇప్పుడు సమాజ మందిరాలు కంట్రోల్ చేస్తున్నారు కానీ వీళ్ళు నమ్మరు. ఈ యొక్క ఎవరు ఈ బబులోని చెరలో పుట్టుకొచ్చారు వీళ్ళందరూ కూడా. సో త్వరగా చేస్తాను చూడండి. పరిచయలకి సద్దూకేలకి తేడా చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. పరిచయలో చాలా మంచోళ్ళు ఉన్నారు. ఎందుకంటే గమలీయేలు పరిసయుడు. గమలీయేలు ఎవరు? పౌలు గారి గురువు గమలీయేలు. లేకపోతే పౌలు గారికి ధర్మశాస్త్రం తెలిసేది కాదు. అర్థమైంది కదా? జోసెఫస్ ఫ్లేవియస్ ఆయన కూడా ఈ యొక్క దీంట్లోనే ఉండేవాడు. గమనించండి. సో అతను కూడా పరిసయుడే, లేకపోతే చరిత్ర వచ్చేది కాదు మనకి. సో వీళ్ళు ఏం చేస్తారంటే పునరుత్థానం లేదు, మొదటి 5 పుస్తకాలు తప్ప సద్దూకయ్యలు ఇంకా దేనిని నమ్మరు. యెషయా గ్రంథం లేదు, ఏ గ్రంథం లేదు, ఏ ప్రవచనం లేదు, అస్సలు ఏ స్వస్థతలు లేకపోతే దేవుడు అద్భుతకారి అంతా మౌలి అవేమీ లేవు. కేవలము 5 గ్రంథాలు మాత్రమే చదువుతారు, అవే చేస్తారు. మిగతావన్నీ మోసం అన్నట్టు చెప్తారు. సద్దూకయ్యలు. వీళ్ళిద్దరితోనే ప్రాబ్లం వచ్చింది. ఎవరికి? యేసు ప్రభుకి వచ్చింది కాదు. సద్దూకయ్యలతో ప్రాబ్లం ఎవరికి వచ్చింది? పౌలుకి వచ్చింది. పునరుత్థానం లేదని ఎందుకు? పునరుత్థానం గురించి ప్రకటించడం మొదలు పెట్టేసరికి వీళ్ళు రివర్స్ అయ్యారన్నమాట. ఎక్కడ ఐథెన్స్లో. అర్థమైందా? 2 గుంపులు అయిపోయారు. ఎవరు? పరిసయ్యులు, సద్దూకయ్యలు. ఇక అర్థమైంది కదా? ఇది ఎక్కడ పుట్టుకొచ్చారు వీళ్ళు? ఈ 400 సంవత్సరాల నిశ్శబ్ద యుగంలో పుట్టుకొచ్చిన వాళ్ళు. ఎక్కడ ప్రారంభమయ్యారు? బబులోను చెరలో ప్రారంభమయ్యారు వీళ్ళు. సో ఇది జరిగింది. ఇంకా తర్వాత ఇంకా ఈ పరిచయాలు అంటే తెలుసండి, పరిచయుడికి ఇక్కడ మచ్చ ఉండాలి, దెబ్బ. ఎందుకో తెలుసా? రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇటు అటు చూడకుండా ఎక్కడ చూడ స్ట్రైట్గా వెళ్తారు, రాయను గుద్దుకొని పడిపోతారన్నమాట. ఎక్కడ దెబ్బ తగులుతుంది? బ్లీడింగ్ ఫారిసీస్ అంటారు. రక్తముతో కూడిన పరిసయుడు అంటే నిష్ట కలిగినవాడు అన్నమాట. ఈనాడు మన మహమ్మదీయ సహోదరులు ఇక్కడ నల్లగా ఉంటుంది. ఎందుకు? రోజుకి 5 సార్లు భూమికి నమాజ్ చేస్తారు. వాడు నిజమైన ముస్లిం. అలాగా ఈ పరిచయాలకు ఉండేదన్నమాట. అంత అద్భుతమైన వాళ్ళు ఏం చేశారంటే రాను రాను సొంత వ్యవహారాలు మొదలుపెట్టారు. సంకుచిత మనస్సం అయిపోయింది. రబ్బీల సంప్రదాయాలన్నీ కూడా ప్రేమించడం మొదలుపెట్టారు. సో వీళ్ళు ఏం చేశారంటే చెప్పాను కదా, అద్భుతాలు పడదు ఎవరికి? సద్దూకయ్యలకి. సద్దూకయ్యలంతా కూడా సంప్రదాయ వాళ్ళు. ఈ యొక్క క్షమించండి, పరిచయాలందరూ సంప్రదాయవాదులు, వీళ్ళు హేతువాదులు. అంత రీజనింగ్ అన్నమాట. అయితే ఎలాగవుతుంది వీళ్ళంతా నిష్టలు. వీళ్ళంతా కూడా ఎవడున్నాడని కరెక్ట్ కానీ భలేవాళ్ళ చల్తే కా నామగాడే నలుగురిలో నతానియేలు గుంపులో గమలీయేలు వెళ్ళిపోవడమే ఆ టైపు. సో ఇది ఎవరు రాకముందు సెర్చ్ చేయబడింది? ఇదంతా కూడా యేసు ప్రభు రాకముందు స్వచ్ఛమైంది. రైట్. ఇప్పుడు వచ్చింది గ్రీకు వచ్చేసింది. ఇప్పుడు చదవండి, గల్తీ 4:4 చదవండి. ఇందాక నేను చెప్పాను కదా, సువార్త ప్రకటించడానికి దేవుడు ఎలా పునాది వేశాడు. ఇది ఇంటర్టెస్టమెంటల్ పీరియడ్. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపెను. కాలము పరిపూర్ణమైనప్పుడు ఎన్ని 100 సంవత్సరాలు పరిపూర్ణమైనప్పుడు? 400 సంవత్సరాలు పరిపూర్ణమైనప్పుడు. ఎంత అద్భుతమైందండి. జేఎన్ డార్బీ అనే ఒక అద్భుతమైన వేదాంతవేత్త ఏమంటాడంటే, దేవుడు అన్నీ కూడా తెర వెనుక చేస్తాడు కానీ మొత్తం సెటప్ అంతా ఎవరిది? దేవుడిదే. మొత్తం నడిపిస్తాడు. 400 సంవత్సరాలు తీసుకుని తన కుమారుడి కోసం రంగం సిద్ధం చేశాడు. కాలం పరిపూర్ణం అయిపోయింది, ఆయనకి వచ్చేసింది. 400 సంవత్సరాల తర్వాత ఒక అర్ధరాత్రి జరిగింది ఏటో తెలుసా? బెత్లెహేంలో
సైలెంట్గా ఉంది అంతా కూడా ఊరు చివర. గొర్రెలు కాచుకుంటా ఉన్నారు వాళ్ళు. 400 సంవత్సరాల తర్వాత ఆకాశం ఒక్కసారి మాట్లాడడం మొదలుపెట్టింది. సర్వోన్నతమైన స్థలములలో ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద 400 సంవత్సరాల తర్వాత దేవుని యొక్క స్వరము అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన వచ్చే వరకు అది మాట్లాడుతూనే ఉంటుంది. హల్లెలూయా. ఇంకా ఆపడు దేవుడు మాట్లాడడం, ఇంకా ఆపడు. రైట్, కరెక్ట్గా వచ్చాడు ప్రియ దేవుని బిడ్డలారా. నిజమే, ఇందాల అనుకున్నాం కదా, పూర్వము నానా కాలాల్లో, నానా సమయాల్లో, నానా విధాలంగా ప్రవర్తన మాట్లాడి ఇప్పుడు కుమారుడైన ఆయనతో ద్వారమంతో మాట్లాడుతున్నాడు.